ములుగు వెళ్ళేసరికి అప్పట్లో నక్సల్ మూవ్మెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉందండి. అంతకుముందు ఒక పెద్ద బ్లాస్ట్ అయింది, ల్యాండ్ మైన్ బ్లాస్ట్. ఒక ఇన్స్పెక్టర్ చచ్చిపోవడం, దాంట్లో ఆ ఏరియా అంటే చాలా భయపడేవాళ్ళు వెళ్ళడానికి. రంగన్న దళ సభ్యులు వచ్చి వీళ్ళ ఇంట్లో భోంచేసి వెళ్ళిపోతుంటే వెనక నుంచి చంపేశారు. ఇంకా వెస్ట్ గోదావరి మీకు బాగా గుర్తున్న కేసు ఏంటండి? ఎందుకంటే మీరు డిఎస్పీకి చేశారు, ఎస్పీగా చేశారు. వెస్ట్ గోదావరి ఏంటంటే చాలా లిటిగెంట్ డిస్ట్రిక్ట్. వాళ్ళు ముందు ఒక మాట మాట్లాడతారు, వెనక ఇంకోటి చేస్తారు. ఇప్పుడు మా ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు, ఎస్ఐకి డబ్బులు ఇస్తాడు, మళ్ళీ ఎస్పీ దగ్గరికి వచ్చి ఆ డబ్బులు అడిగాడని చెప్తాడు. అలా రకాలు ఎక్కువ ఉంటారు అక్కడ. దొరకకుండా వాడి భార్య వెళ్ళి పోలీసు వాళ్ళు పట్టుకొని పోయారని చెప్పి కేసు వేస్తుంది హైకోర్టులో. ఈ నాలెడ్జ్ ఎక్కువ వాళ్ళకి. హైకోర్టు ఏమో ఎత్తుకి హైబియస్ కార్పస్ వేయంగానే వాళ్ళు పట్టరా అంటుంది. తర్వాత ప్యాకాట పిచ్చి ఎక్కువ. ఈ ప్యాకాటలు రేడ్ చేయమంటారు. ప్యాకాట రేడ్ చేసినప్పుడు మనం చూసి పారిపోతారు. ఆ ఎవడో కాలువలో పడతాడు, అప్పుడు ఆ ఎస్ఐ ముద్ద అయిపోతాడు. ఇటువంటి కేసులు ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ ఎందుకు కనిపిస్తుంటాయి? జనరల్గా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్యాటర్న్ ఏంటంటే 3 పంటలు పండుతాయి, బాగా డబ్బులు వస్తాయి. సో బాగా డబ్బు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే అక్కడ ఏం పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉండదు ఆ ఊర్లో. ఇక ఉన్న ఎంటర్టైన్మెంట్ అలా ప్యాకాట ఆడుకోవడము, డ్రింకింగ్, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విత్ లేడీస్, ఇవే ఎక్కువ ఉంటాయి. అందుకే ఇవన్నీ వస్తాయి. మీరున్న టైంలో కోళ్ళ పందాలు కూడా బాగా జరుగుతాయి. పోతే కోడి పందాల పేరుతో జూదం జరుగుతుంది అక్కడ. అది మరి మేము ఇంకా వద్దు అని టైట్ చేస్తాము. ఎవడో హైకోర్టులో కూడా కేసులు వేస్తాడు, హైకోర్టు అడుగుతుంది, మేము కోర్టు పేరు చెప్పి ఇట్లా చేయదు అంటే మరి పొలిటికల్గా మేనేజ్ చేస్తాం. ఇప్పుడు పొలిటికల్ ప్రెజర్ ఎవరు ఇచ్చారంటే పొలిటికల్గా పోయి సీఎంనో ఎవరినో పట్టుకుంటారు. మాకు మెసేజ్ వస్తుంది, ఈ 3 రోజులు వదిలేయని పండగ నాడు. విజయవాడలో అక్కడ మరి డిఫరెంట్ ఉంటుంది కదా రౌడీజం. విజయవాడ కల్చర్ ఏంటంటే గొడవ అయిందంటే పొడిచేయడం, మర్డర్లు ఎక్కువ. పొడవడము అంటే అసలు ఏం అనిపించదు అనమాట. మరే పొడిచాడరా ఒక పెద్ద కేసు, హడావిడి ఎక్కువ ఉంటుంది. అది చాలా కామన్గా ఉండేది. అట్లాగే వెస్ట్ గోదావరిలో ఎవరినైనా కొడితే ఒప్పుకునేవాళ్ళు కాదు, మన మీద కేసులు పెట్టేవాళ్ళు. సార్ విజయవాడలో మీరు ఎప్పుడైనా రౌడీల మీద? విజయవాడలో కేసు నాకు గుర్తుంది. వాడు యాక్చువల్గా రాబరీ అఫెండర్. ఒక లేడీని రైల్వే పట్టాల మీద తోసేసి రేప్ చేసి మెడ లాక్కుపోయాడు. యాక్చువల్గా మంచి ఫస్ట్ పోస్టింగ్. వాడు బాగా కష్టపడి తీసుకొచ్చాడు. వాడు చూడడానికి ఇంతే ఉంటాడు, సన్నగా ఉంటాడు, కానీ పొడిసేయమంటే వెళ్ళి పొడిసేయడమే ఎదుటోడిని. ఆ టెర్రర్ క్రియేట్ చేసేవాడు. ఓ భార్యాభర్తల గొడవల్లో దూరి హస్బెండ్ని పొడిచేశాడు. కానీ విజయవాడలో రంగా, దేవినేని నెహ్రూ ఆ 6 నెలలకు మీరు ఎదుర్కొన్నారు. కనుక చేసేవాళ్ళు. మీ మీద ఇట్లా కేసు రిజిస్టర్ అయిందని కానీ తీసుకొచ్చి అప్పచెప్పేసేవాళ్ళు. అరెస్ట్ చేసేయండి సార్, కొట్టకండి సార్. ఎస్ఐ ఎక్కడైతే పనిచేస్తాడో అదే సబ్ డివిజన్లో అక్కడే సీఏ అవుతాడు, అదే సబ్ డివిజన్లో డిఎస్పీ అవుతాడు. ఇది ఎలా సాధ్యం సార్? అది పొలిటికల్ మేనేజ్ చేయడం ఇదంతా. ఎమ్మెల్యేని పట్టుకొని మేనేజ్ చేయాలి. ఎమ్మెల్యేలు తప్పులేదు, వీళ్ళే పోయి నేర్పినవి అవన్నీ. చెప్పాను కదా, వెస్ట్ గోదావరిలో 3 ఎస్ఐలో సీఏలో ఎప్పుడో 80s అనుకున్నారంట, నువ్వు ఇక్కడ వేయించుకో, నువ్వు అక్కడ వేయించుకో అని. పొలిటీషియన్స్ని పట్టుకొని ఆ కల్చర్ అక్కడే మొదలైంది, అది స్టేట్ అంతా స్ప్రెడ్ అయింది. కానీ వెస్ట్ గోదావరిలో ఒక ఇన్స్పెక్టర్ కానీ తలుచుకుంటే ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారన్నది అది ఎస్పీ బట్టి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, గెజిటెడ్ ఆఫీసర్, అతని మీద కేసు పెట్టాలంటే డిఏ కేసు ఎంత ఉండాలని మినిమం? ఏ పీరియడ్ నుంచి డబ్బులు వచ్చే పోస్ట్లో, డబ్బులు తినాల్సిన పోస్ట్లో డబ్బులు తినడం మొదలెట్టాడో ఆ పీరియడ్ నుంచి మన టైం వరకు తీసుకుంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ చాలా కేసుల్లో సర్వీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచే తీసుకుంటాం. జనరల్గా ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లాగొస్తుంటుంది అంటే ఎవరితోనో గొడవలు పడినప్పుడు, ఫ్యామిలీలో గొడవలు అయినప్పుడు బయటకు వస్తాయి. అంటే మీరు చూసిన కేసు కాకుండా కొన్ని కేసుల్లో సార్ డిఏ కేసులు, ఏసీబీ దాడులు బయటపడ్డ తిమింగలం. ఆ తిమింగలం అన్న తర్వాత చూస్తే పిత్తపరిగో చిన్న చేపలాగా అయిపోద్దండి. కానీ అప్పటికీ అతని మీడియాలో అతని కుటుంబం, అతని పిల్లలు అందరూ కూడా డ్యామేజ్ అవుతారు. మరి ఆ లాస్ని, ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారండి? మీ నాన్న అవినీతి పరుడు అని ఆ అబ్బాయి అనడంతో అమ్మాయికి డైవర్స్ వచ్చింది. మరి అటువంటిప్పుడు ఆ అమ్మాయి ఆ కుటుంబాన్ని రాయలసీమ జోన్లో ఎలాంటి కంప్లైంట్ వచ్చేవండి? ఒక ఎస్ఐని ట్రాప్ చేస్తే ఆయన లుంగి మీద ఉన్నాడు, ఇంట్లో తీసుకున్నాడు. ఏసీబీ రావడం చూసి దుంకాడు. ఏసీబీ వాళ్ళు పట్టుకోకపోతే ఆ లుంగి ఊడిపోయింది. ఆయన అండర్వేర్తో పరిగెత్తుకొని తప్పించుకున్నాడు. 1 నెల రోజుల పాటు దొరకలేదు. అక్కడ ఏంటంటే ప్రాబ్లము, వెస్ట్ జోన్లో మీరు చేసిన మంచి కేసులు ఉన్నాయండి? బంజారాయిల్స్కును వెంకటరమణ కాలనీకి మధ్యలో ఒక ఇంట్లో ఒక మర్డర్ అయింది, కాల్ చేశారు. అందులో ఒకని అరెస్ట్ చేయడం వలన
వాళ్ళు నా మీద వెళ్ళి లక్ష్మీపార్వతి వేసిన క్యాండిడేటు అని చెప్పడం, ఆ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. లక్ష్మీపార్వతి గారు మీ పోస్టింగ్ ఇచ్చారనేది ఎలిగేషన్ అక్కడ. అని ఎలిగేషన్ పెట్టి నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ డిఐజీ రవివర్మ గారు. రవివర్మ గారు నెక్సలస్ మూమెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యారు, సిఐడిలో రిటైర్ అయ్యారు. అప్పట్లో మూమెంట్ ఏ విధంగా ఉండేది, ఏసీబీలో ఉన్నప్పుడు ఎలాంటి కేసులు చూశారు, సిఐడిలో ఉన్నప్పుడు ఎంత సంచలనం చేశారు అనే విషయాల్ని రవి గారిని అడిగి తెలుసుకున్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే. రవివర్మ గారు, ఎక్కువగా వెస్ట్ జోన్ ఉన్నప్పుడు మీరు బాగా యాక్టివ్గా ఉండేవారు. ఎందుకంటే అప్పుడు మూమెంట్, ప్రత్యేక తెలంగాణ మూమెంట్ ఉండడం, బందోబస్తులు, ధర్నాలు అవ్వడం, మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడిలు, ఎక్కడ చూసినా ఉదయం రాత్రి అనకుండా మీరు ఎక్కువగా బందోబస్తులు కనపడేవారు. తర్వాత ఎల్బీ నగర్లో కానీ వెస్ట్ గోదావరిలో కానీ చాలా విషయాలు చేసుకొచ్చారు. ఎక్కువగా మీ పీరియడ్లో చూస్తుంటే సిఐడిలో తీసుకుంటే ఏఎస్ఏ మోహన్ రెడ్డి కేసు అవ్వచ్చు, చాలా కేసులు కనిపిస్తుంటాయి. అంటే మనం అన్నీ ఒకసారి మాట్లాడే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మా పేరెంట్స్ ఫాదర్ రామమూర్తి గారు ఏజీస్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, మా మదర్ హైమావతి హౌస్ వైఫ్. సో ఫాదర్ ఏజీస్ ఆఫీస్లో పనిచేయడం వలన మేము పుట్టింది ఇక్కడే, పెరిగిందంతా ఇక్కడే. చిన్నప్పుడు కూడా ఆనంద్ నగర్, విజయనగర్ కాలనీలో బాగా చిన్నప్పుడు, తర్వాత ఆనంద్ నగర్ కాలనీలో ఉండేవాళ్ళం. అది ఏజీ ఆఫీస్ కాలనీ అంటారు, సెకండ్ వెంచర్ అంటారు దాన్ని. కనుక ఈ ఖైరతాబాదు, అబిడ్స్లో చదువుకున్నాను నేను, మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్లో. ఆ ప్రాంతం అంతా చిన్నప్పుడు మాకు బాగా నాలెడ్జ్ ఫుల్గా తెలిసి ఉండేది. అబిడ్స్తో తిరగడము, ఆ వాతావరణము అదంతా ఒక అలవాటు పడ్డాం. సో హైదరాబాద్కి అలవాటు పడి ఇక్కడ పెరగడం వలన ఈ ఊర్లో ఉండే కల్చర్ ఎక్కువ అలవాటైంది. అసలు సొంత ఊరు ఎవరండి? మా పేరెంట్స్ది శ్రీకాకుళం డిస్ట్రిక్టు. తర్వాత ఎక్కడికి పోయినా ఈ హైదరాబాదీగానే ఐడెంటిటీ ఉండేది. కానీ ఒక నేను ఎంఎస్సి రూర్కీలో చదివా, ఇప్పుడు ఐఐటి రూర్కీలో. అక్కడ కూడా హైదరాబాద్ వాళ్ళంతా కలిసి ఉండేవాళ్ళు. సో అలా నా ఇది పెరిగింది. అంటే మీరు శ్రీకాకుళం అయినా మీరు హైదరాబాద్ 100%? పెరిగిందంతా ఇక్కడే, పుట్టి పెరిగింది ఇక్కడే కనుక హైదరాబాదీ. ఓకే. తర్వాత మీరు మీ ఎడ్యుకేషన్ ఎలా జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు రావాలనుకున్నారు? నేను ఎంఎస్సి చదివాను. తర్వాత ఈ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు సివిల్ సర్వీసెస్ కూడా రాశాను, యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. దాంతోపాటు ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసరు, జనరల్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, వేరే బ్యాంకు పీఓలు కూడా వచ్చాయి. అప్పుడు పెద్ద మీమాంస, ఎస్బీఐకి పోవాలా జిఐసికి పోవాలా అని డిస్కషన్లో జిఐసికి వెళ్ళమని సలహా ఇచ్చారు కొంతమంది. అట్లా ఓరియంటల్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి బాంబేలో 3 ఏళ్ళు పనిచేశా. తర్వాత సికింద్రాబాదు, వరంగల్లో కూడా పనిచేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ సర్వీస్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో గ్రూప్ 1 రాశా. గ్రూప్ 1లో ఫస్ట్ నాకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చింది. అది అంత బాగాలేదనిపించి మళ్ళీ రాస్తే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వచ్చింది. ఆ రకంగా ఆర్డీఓ రాలేదు, డిఎస్పీ వచ్చింది. సరే, 2 మంచివే కదా అని డిఎస్పీగా జాయిన్ అవ్వడం. యూనిఫామ్ సర్వీస్ చేయాలనుకోలేదు, ఆ పరంపరలో వచ్చారు. బట్ వస్తే చేయాలని మాత్రం ఉండేది. ఆర్డీఓ కాకపోతే డిఎస్పీ అయినా చేయాలని ఉండేది. ఓకే. ఒకప్పుడు చిన్నప్పుడు నేను ఎన్డీఏ రాస్తానంటే మా ఫాదర్ అనేవాళ్ళు. ఆయన ఏజీస్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. ఆయన ఐఏఎస్, ఐపీఎస్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ కూడా చూసేవాళ్ళు. అప్పుడు ఆయన అనేవాళ్ళు, అవెందుకు పోతావు, సివిల్ సర్వీసెస్ రాసుకో, ఐపీఎస్ ట్రై చేయి, అంటే పోలీస్కి వెళ్ళు అనేవాళ్ళు. అదే క్యాజువల్గా అన్నారు, కానీ ఆఖరికి పోలీసులోనే స్థిరపడాల్సి వచ్చింది. సార్, ఫస్ట్ పోస్టింగ్లో మీరు ములుగు వెళ్ళేసరికి అప్పుడులో నక్సల్ మూవ్మెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉందండి. మీరు వెళ్ళేసరికి ఫస్ట్ పోస్టింగ్లో ఎక్కడెక్కడ ములుగు ఆ ప్రాంతంలో సీఏ మీద అటాక్ అవ్వడం చాలా జరిగాయి కదా? నేను ములుగు సబ్ డివిజనల్ ఆఫీసర్గా పోవడానికి ముందు వరంగల్ జిల్లాలోనే ట్రైనింగ్ అయ్యా, ప్రాక్టికల్ ట్రైనింగ్. సో మా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎట్లా ఉండేదంటే 3 నెలలు ఎస్ఐ డ్యూటీస్ చేయడం, మళ్ళీ ఒక 2 వీక్స్ అకాడమీకి రావడం, మళ్ళీ వెళ్ళి ఒక 3 నెలలు సిఐ డ్యూటీస్ చేయడం, మళ్ళీ అకాడమీకి ఒక 2-3 వీక్స్ కోసం రావడం, అట్లా జరిగేది. సో ములుగు ఎట్లా ఉంటుందో ఐడియా ఉండేది. నేను జాయిన్ అవ్వడానికి 6 నెలలు ఖాళీగా ఉంది. ఎవరు వేసినా క్యాన్సిల్ చేయించుకునేవాళ్ళు పోస్టింగ్. అదంతా అటవీ ప్రాంతం కావడం, అవతల పక్కన బస్తర్ అనేవాళ్ళు అప్పుడు దాన్ని, ఇప్పుడంటే ఛత్తీస్గఢ్ అది, ఆ రోజుల్లో బస్తర్ అనేవాళ్ళు. బస్తర్ ఆనుకొని ఉంది కనుక చాలా రోడ్లు కూడా ఉండేవి కావు. అంతకుముందు ఒక పెద్ద బ్లాస్ట్ అయింది, ల్యాండ్ మైన్ బ్లాస్ట్. ఒక ఇన్స్పెక్టర్ చచ్చిపోవడం, దాంట్లో ఆ ఏరియా అంటే చాలా భయపడేవాళ్ళు వెళ్ళడానికి. వరంగల్ జిల్లా అంతా ఉండేది, బట్ అటవీ ప్రాంతంలో ఎక్కువ భయం ఉండేది. 6 నెలల పాటు ఎవ్వరు వెళ్ళలేదు, 2-3 వేస్తే క్యాన్సిల్ చేయించుకోవడం. అటువంటి పరిస్థితుల్లో మేము ట్రైనింగ్ అయితే 9 మందికి ఫస్ట్ బ్యాచ్. ఈ 9 మందికి కూడా దాదాపు ఇలాంటి ప్లేసుల్లోనే పోస్టింగులు పడ్డాయి. ఎవరెవరండి 9 మంది? 9 మంది అంటే ఆ 9 మందిలో టి ప్రభాకరు, నేను, తర్వాత శ్రీనివాసు,
మొత్తం 18 మందిలో ట్రైనింగ్ కొంతమంది లేట్ అయినాయి, వాళ్ళు ఏదో వేరే ఎగ్జామ్ రాయడం వల్ల కరెక్ట్గా గుర్తులేదు. ఆ 9 మందికి కూడా ఇట్లాంటివి, ఒకరు సిరిసిల్ల, ఒకరికి నిజామాబాద్, ఆర్మూరు, ఇలాగ ఎఫెక్టెడ్ ప్లేసెస్తోనే వేశారు. అంటే ఫస్ట్ పోస్టింగ్, యంగ్స్టర్స్ కదా బాగా చేస్తారు అని. అయితే ములుగు కొంచెం ఉండేది, ఎందుకంటే అంతకుముందు మేము 2-3 సార్లు బందోబస్తుల్లో ములుగు డిఎస్పీని చూడడం జరిగింది. ఆయన 4-5 గన్మ్యాన్లు పెట్టుకొని తిరుగుతుంటే ఇక్కడ ఏముందో అనిపించేది. అయితే వెళ్ళిన తర్వాత ఒకసారి ఏరియా గ్రిప్ తెలిసిన తర్వాత మేజర్ వర్క్ అంతా ఎక్స్ట్రీమిస్ట్ వర్కే ఉండేది. ఎందుకంటే రోజు మూమెంట్స్ తెలుసుకోవడము, ఎక్కడుంది మూమెంట్స్ తెలుసుకోవడంతో పాటు పొద్దున్న ఎస్పీ గారికి ఫోన్ చేసేటప్పుడు ఆయనకి చెప్పాల్సింది ఏంటంటే ఏం జరిగింది నైటు, ఆ రోజు ఎక్కడ ఇన్సిడెంట్ లేదు అంటే మేము సాటిస్ఫైడ్ అనమాట, అమ్మాయి అనుకునేవాళ్ళం. పీస్ఫుల్ అని చెప్పాలి. సో టుడే ఇస్ పీస్ఫుల్ అనేవాళ్ళు మా ఎస్పీ గారు. వాట్ రవి ఎనీ ఇన్సిడెంట్ అనేవాడు ఆయన. సో అలా ఉండేది పరిస్థితి. మామూలు కేసులు కూడా చేసేవాళ్ళం, కానీ ప్రొఫెషనల్గా అంత బాగా ఉండేది కదా, ఎందుకంటే ఫోకస్ అంతా కూడా ఎక్స్ట్రీమిజం మీద ఉండేది. రోజు వాళ్ళ మూమెంట్స్ తెలుసుకోవడము, రేడ్స్ చేయడము, అక్కడ బిఎస్ఎఫ్ ఉండేది, కొన్ని రోజులు ఐటీబీపీ వచ్చింది. ఇది కాకుండా వేరే వేరే పార్టీలు, స్పెషల్ పార్టీలను వచ్చి రేడ్ చేసి పోతుండే, అది మానిటర్ చేసుకోవాల్సి వచ్చేది. అప్పుడు ఎస్పీ ఎవరండి? అప్పుడు నేను ములుగు డిఎస్పీగా ఉన్నప్పుడు గౌతమ్ సావంగ్ గారు ఎస్పీ, ఆయన చాలా బాగా గైడ్ చేసేవారు. ఆయన అన్నారు, యు ఆర్ ద ఎస్పీ ఆఫ్ ములుగు ఏరియా అనేవాళ్ళు. సో నీ ప్లానింగ్ అంతా నువ్వు చూసుకునేవాళ్ళు, ఏ ప్లాన్ చేసినా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే మీరు పనిచేసిన ములుగు సబ్ డివిజన్లో రోజు టుడే పీస్ఫుల్ అని చెప్పారా, లేదంటే సార్ బ్యాడ్ న్యూస్ అని చెప్పారా? కొన్నిసార్లు బ్యాడ్ న్యూస్ చెప్పేవాళ్ళు, చెప్పిన ఆయన ఏమనేవాడు కాదు. ఓహో ఇట్లాగా ఫస్ట్ సార్ ఇక్కడ ఇట్లా జరిగింది అంటే బీ కేర్ఫుల్, సెండ్ సమ్ రక్కీ పార్టీ, డోంట్ రష్, అట్లా చెప్పేవాడు ఆయన. అంటే గైడెన్స్ ఇచ్చేవారు తప్ప అరిచేవారు కాదు? చీచి ఎప్పుడు అరవలేదు. తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ అప్పుడెప్పుడో 1979లో అబ్దుల్ రెహమాన్ అని ఒక ల్యాండ్ లార్డ్ ఉండేవాడు, అది మంగపేట ఏరియాలో, డీప్ ఇన్సైడ్ ద జంగల్. రంగన్న దళం అని ఒక దళం తిరిగేది. అప్పటికి ఈ పీపుల్స్ వార్ గ్రూపు లేదు. ఆ రంగన్న దళ సభ్యులు వచ్చి వీళ్ళ ఇంట్లో భోంచేసి వెళ్ళిపోతుంటే వెనక నుంచి చంపేశారు వాళ్ళని. అప్పటి నుంచి కక్ష కట్టిందనమాట. అది తర్వాత ఫానీ బక్షి గ్రూప్ అయింది, సిపిఐఎంఎల్ ఫానీ బక్షి గ్రూప్ వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేశారు. సో అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఒక ప్లటూన్ ఉండేది, ఆ 21 మంది ఆ ఇల్లు కాపలా కాసేవాళ్ళు. సో నేను ములుగు డిఎస్పీగా ఉన్నప్పుడు 2 సార్లు వెళ్ళా అక్కడికి, వెళ్ళి చూశాను ఇక్కడ ఎందుకుంది ఏంటి వాళ్ళ ఇల్లు అదంతా. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట, అక్కడ ఏదో సర్వే అవుతుంది దాని గురించి అని. అనగానే ఎస్పీ గారికి చెప్పడం, ఎస్పీ గారేమో నువ్వు అలర్ట్ చేయి ఏపీఎస్పీ అని చెప్తే వాళ్ళని అలర్ట్ చేశాం. చేస్తే వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. అనుకున్నట్టుగా నెల 20 రోజుల తర్వాత అటాక్ అయింది తెల్లవారుజామున. వీళ్ళు 14 మందే ఉన్నారు ఆ రోజు. ఈ 14 మందిని 3 దళాలు అటాక్ చేశాయి, అయినా వాళ్ళు ఏం చేయలేకపోయారు. వీళ్ళు రెడీగా ఉన్నారు కనుక సేఫ్ గార్డ్ అయ్యారు. సో అది మా ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడము బాగా అయింది, ఫెయిల్ అయింది అది. ఆ తర్వాత కూడా మేము 2-3 సార్లు మాకు మంచి ఆపర్చునిటీలు వచ్చినాయి, కానీ అనుకోకుండా మిస్ అయినాయి, దళాలు మిస్ అయినాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా బాగానే అయినాయి ఆ టైంలో. అయితే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు చూసిన పోలీసింగ్కి ఫస్ట్ పోస్టింగ్ వచ్చిన పోలీసింగ్లో తేడా ఉంది. ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయిందంటే ఊరు వెళ్ళడం, ఆ ఊరు చుట్టుముట్టి ఆ మిలిటెంట్ అంటే సింపథైజర్స్ని కొట్టడం, కొంచెం రఫ్గా ఉండేది పోలీసింగ్. దానివల్ల ఏమయ్యేదంటే వాళ్ళు దూరం అయ్యేవాళ్ళు మనకి. సో ఎలాగా కొంతమంది ఆ ఊర్లో ఉంటారు, ఒక పర్సంటేజ్, ఒక సర్టెన్ సెక్ట్ అనమాట, ఒక పర్సంటేజ్ ఎట్లా వాళ్ళకి దగ్గర కాలేరు, కానీ కొంతమంది దగ్గర అయ్యే అవకాశం ఉంది. అందుకని అప్పుడు ఏం చేశామంటే ఊర్లలో వెళ్ళి స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేయడము, యూత్ క్లబ్బులు పెట్టి ఆ యూత్ని దగ్గర తీసుకోవడం, ఇవి చేసేవాళ్ళం. సరే వాళ్ళ మూమెంట్ వాళ్ళు ఉంటుంది, ఐడియాలజికల్గా వాళ్ళు ఇట్లా చెప్తుంటారు, మనం ఇట్లా కాదు అని చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఈ పోలీస్ కల్చరల్ ట్రూపులు కూడా వచ్చినాయి. ఓకే, అవి ఉమేష్ చంద్ర ట్రైనీ అప్పుడు, ఆయన దాన్ని బాగా బాగా తయారు చేశాడు ఆయన. అవి జరుగుతుండేవి, ఆ ప్రాసెస్లో ఉండేటప్పుడు 1.5 ఏళ్ల తర్వాత ములుగు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి పశ్చిమ గోదావరి ట్రాన్స్ఫర్ అయింది. పూర్తిగా డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయాం. ఓకే సార్, మీరు ములుగులో చెప్పారు ఒక ఇష్యూ, అంటే మీరు ట్రైనింగ్ ఉన్నప్పుడు సింపథైజర్ కొట్టడం వల్ల దూరం అవుతున్నారనేది. కానీ మీరు చెప్పింది 100% కరెక్ట్. చాలామంది నక్సల్స్ వైపు వెళ్ళడానికి కారణం ఐడియాలజీకి కొంతమంది అయితే, పోలీసుల యొక్క హెరాస్మెంట్ తట్టుకోలేక చాలామంది వెళ్ళారు. అంటే ఎందుకు ఆ డెసిషన్ తీసుకునేవారండి? అది ఫ్రస్ట్రేషన్ ఫస్ట్ పాయింట్. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒకరెవరినో చంపుతారు, ఏదో చేస్తారు, చేస్తే ప్రెషర్ ఉంటుంది పట్టుకోవాలని. ఊరు వెళ్తాము, ఎవడు చెప్పలేరు కూడా, ఎందుకంటే వాళ్ళ మూమెంట్ కూడా వాళ్ళు ఎప్పుడు ఒక దగ్గర ఉండరు, మూమెంట్లో ఉంటారు. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ రావాలంటే చాలా కష్టపడాలా. సో మనం ఏం చేస్తాం, వాళ్ళు పలానోడు వాడికి అన్నం పెట్టాడనో, పలానోడు బ్రదరో చుట్టమో వెళ్ళాడనో
ఇంకోటి ఏంటంటే ఆ ఓపెన్ పీరియడ్ జరిగింది కొంత. ఆ టైంలో మిలిటెన్సీ ఊర్లలో ఉండేది. వాళ్ళకి ఏంటంటే కమిటీలు ఉండేవి. ఆ గ్రామ కమిటీ ఆఫ్ సిపిఐ ఎంఎల్ పీడబ్ల్యూజీ అని ఉండేది. అందులో మిలిటెంట్లు చేరేవాళ్ళు. వాళ్ళు అరాచకాలు చేశారు కొంత ఊర్ల మీద. సో వాళ్ళు ఐడెంటిఫైడ్. సో ఏం జరిగినా ముందు వాళ్ళ మీద చూపించేయడం ఆ కోపం అంతా. అది కరెక్ట్ కాదు. సో వాళ్ళందరికీ చెప్పి, ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏంటంటే ఐడియాలజికల్గా డిస్కస్ చేస్తే కమ్యూనిజంలో రకరకాలు ఉన్నాయి. దాన్ని ఈ లెవెల్లో మార్క్స్ సిద్ధాంతం ఇది, మావో దాన్ని ఇలాగా మార్చాడు, అవి డిస్కస్ చేయాలి. ఆ లోకల్ లెవెల్లో అవి ఏమీ తెలియవు. వాళ్ళు ఏం చెప్తారు అంటే ఎప్పటికైనా వస్తుంది, మనం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండాలి, మనందరం కలిసి తిరగబడితే ఇదంతా మనకే అయిపోతుంది, అవి చెప్పేవాళ్ళు. కానీ ఐడియాలజికల్గా వాళ్ళకి ఏం తెలియదు. సో మనం కూడా ఏంటంటే ఐడియాలజీ చెప్పే కన్నా, అరే బాబు అవన్నీ ఎందుకు, నీ కెరియర్ ఎందుకు పాడు చేసుకుంటావు, జీతం ఎందుకు పాడు చేసుకుంటావు అని చెప్పడం ఒకటి. వీళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం గట్టిగా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అవి చేసేవాళ్ళు. కానీ మరి కొంతమంది ఆఫీసర్లు ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని హింసించడం వల్లే వాళ్ళు అటువైపు దారి తీసుకున్నారని తెలుస్తుంది. అప్పుడు థియరీ ఏంటంటే కేసులు పెడితే కేసులకి భయపడి మానుతారు అనుకున్న, అది కొంతవరకు జరిగింది, మానేసేవాళ్ళు. దానికన్నా కూడా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళని దగ్గరికి తీసుకొని చేయడం వల్ల బాగా తగ్గింది. అంటే అటువైపు వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళలో మనం కలిస్తేనే వాళ్ళు మనకు దగ్గర అవుతారంటే వాళ్ళలో కలవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటో తెలుసుకోవాలి, అవి సపోర్ట్ చేయాలి కదా మనం. కానీ ఇప్పుడు కూడా అది అటువంటి జరుగుతుంటే మనం దాన్ని ఎలాగా మనం ఇప్పుడు మన దగ్గర లేదండి. నేను తెలంగాణ విషయం అనట్లేదంటే జనరల్గా పోలీసులు గ్రామాల్లో ఉన్న యువకుల్ని అటువైపు వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళతో కలిసి మీరు అన్నట్లుగా స్పోర్ట్స్ కానీ కల్చర్ ప్రోగ్రామ్స్ పెడుతుంటే వాళ్ళకి గౌరవం పెడుతుంటారు. అలా వెళ్లకుండా కొంతమంది సింపరైజర్ని పట్టుకొని కొట్టి కేసులు పెడుతుంటే వాళ్ళు అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామాల్లో చైతన్యం బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఏదన్నా అంటే కూడా తిరగబడే తత్వం వచ్చేసింది పోలీసుల మీద. పోలీసులు కూడా ఏమనలేరు వాళ్ళని. మనం ఏదన్నా యాజ్ పర్ లా పోవాలే తప్ప పూర్వకాలంలాగా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ ప్రాంతాల్లో అయితే నేను డిఎస్పీగా చేశాను అదే ప్రాంతం డిఐజీకి కూడా వెళ్ళా. ఇప్పుడు చూసా మార్పు చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది. ఓకే, మీరు ములుగు నుంచి వెస్ట్ గోదావరి వెళ్ళారు. కంప్లీట్ ప్లెయిన్ ఏరియా, మంచి పచ్చని వాతావరణం ఉంటుంది. అక్కడ ఎలాంటి క్రైమ్ ఉండేదండి? వెస్ట్ గోదావరి క్రైమ్ అంతా కూడా ఏంటంటే డబ్బులు బాగా ఉండి తినడానికి లోటు లేకుండా ఈ ప్యాక్ ఆటలు, లేకపోతే ఈ కొంతమంది వ్యభిచారం కొంత ఉండేది. ఈ ప్యాక్ ఆటలు ఇలాంటి కేసులు ఒకటి. కొట్టుకోవడాలు సామాన్యంగా ఉండవు. కొట్టుకున్నా కూడా ఏవో చిన్న చెత్త సబ్ డివిజన్ చేశారండి. నేను ఏలూరు సబ్ డివిజన్ చేశాను. ఎక్కువ ఎస్సీ ఎస్టీ కేసులు కనిపిస్తుంటాయి కదా, అవి వస్తుంటాయి బాగా. అవి అప్పుడు లేవండి అంత. నేను డిఎస్పీగా ఉన్నప్పుడు లేవు, కానీ మళ్ళీ ఎస్పీగా వెళ్ళాను అక్కడికి, అప్పుడు బాగా ఎక్కువైనాయి. తర్వాత అది ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ వలన గొడవలు ఇలాంటి రకాలు ఉంటాయి. సెక్షువల్ జెల్సీ గొడవలు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ తగులు ఉంటాయి, అప్పులు ఇలాంటివి, గట్టు పంచాయతీలు. తర్వాత చీటింగులు కొంత ఉండేవి. ఎట్లా అంటే అఫ్కోర్స్ ఏలూరు ప్రాంతంలో అంత ఎక్కువ ఉండేవి కావు, కానీ ఆ రోజుల్లో వెస్ట్ గోదావరి నుంచి చాలామంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళు ఏమంటే ఎక్కడ పోయావంటే కువైట్ అనేవాళ్ళు, కువైట్ని ఎక్కువ కువైట్ అనమాట. సో అలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు పంపిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేయడాలు, అలాంటి కేసులు కొన్ని ఉండేవి. అప్పట్లో ఫేక్ కరెన్సీ కేసులు కూడా ఎక్కువగా. ఫేక్ కరెన్సీ తర్వాత వచ్చింది, అది మళ్ళీ ఎస్పీగా ఉన్నప్పుడు వచ్చింది. అప్పుడు మేము 50 లక్షలు కూడా పట్టుకున్నాము బంగ్లాదేశ్ నుంచి తీసుకొస్తుంటే. ఓకే, అంటే వెస్ట్ గోదావరిలో ఎంతకాలం చేశారండి? డిఎస్పీగా 16 నెలలు చేశాను, ఎస్పీగా 2 ఏళ్ళు చేశాను. తర్వాత వెస్ట్ గోదావరి తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఎస్పీ తర్వాత ఏలూరు డిఎస్పీ చేసిన తర్వాత నన్ను రాజమండ్రి చేశారు. రాజమండ్రిలో ఏంటంటే అప్పుడు అడిషనల్ డీజీ దొరగారు ఉండేవాళ్ళు. ఆయన థియరీ ఏంటంటే యంగ్స్టర్స్ని ఇంపార్టెంట్ టౌన్స్లో వేస్తే పోలీస్కి మంచి ఇమేజ్ వస్తుందనే ఉద్దేశంతో వేశారు. అది 4 నెలల్లోనే నాకు ట్రాన్స్ఫర్ అయింది. అదే ఒక ఇద్దరు టీడీపీలోనే 2 వర్గాలు గొడవ పడ్డాయి. అందులో ఒకరిని అరెస్ట్ చేయడం వలన వాళ్ళు నా మీద వెళ్ళి లక్ష్మీపార్వతి వేసిన క్యాండిడేటు అని చెప్పడం, ఆ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఏ హోంమంత్రి గారు అయితే నన్ను తీసి ఏసీబీకి వేశారో, 8 నెలలు వేశారు ఏసీబీగా, ఆ హోంమంత్రి గారే నన్ను మళ్ళీ తెలుసుకొని విజయవాడ ఏసీపీగా వేశారు. 3 సంవత్సరాలు పనిచేశాను అప్పుడు. ఓకే, అంటే రాజమండ్రి తర్వాత ఏసీబీకి వెళ్ళారు మీరు? ఏసీబీలో 8 నెలలు చేశాను. ఎవరండి? ఇంద్రారెడ్డి గారా? మాధవరెడ్డి గారు. తర్వాత మాధవరెడ్డి గారు తెలిసింది ఇది అంత అబద్ధం అని, పిలిచి నీకు ఎక్కడో ఇస్తాను. అంటే లక్ష్మీపార్వతి గారు మీకు పోస్టింగ్ ఇచ్చారనేది ఎలిగేషన్ అక్కడ అని ఎలిగేషన్ పెట్టి నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. లక్ష్మీపార్వతి ద్వారా వచ్చాడు అని. నాకు అఫీషియల్గా జరిగింది ట్రాన్స్ఫర్. కానీ 4 నెలల్లోనే మీరు అయిపోయాను. అయితే నేను అప్పుడు ఏలూరు నుంచి కోరుకుంది హైదరాబాద్ సిటీ, నేను ఇక్కడ పెరిగిన ఊరు ఇక్కడ చేయాలి అని.
నాదేంటంటే మా ఇల్లు నేను చెప్పాను కదా ఆనంద్ నగర్ కాలనీ ఖైరతాబాద్లో ఉండేదని, అది పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చేది. మేము చిన్నప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంటే ఒక పెద్ద ఇమేజ్ అనమాట. సో పంజాగుట్ట ఎస్ఐ ఇన్స్పెక్టర్ నేను చేయలేను, పంజాగుట్ట ఏసీపీ చేయాలని ఒక కోరిక ఉండేది. దేవుడు ఆ రకంగా కాకుండా వెస్ట్ జోన్ డీసీపీగా వేసి తీర్చాడు. ఓకే, మీరు అక్కడ నుండి ఏసీబీకి వచ్చారు. ఏసీబీలో ఒక 8 నెలలు ఉన్నాను. అందులో 4 నెలలే రేంజ్ చేశాను. తర్వాత మళ్ళీ విజయవాడ వేశారు. విజయవాడ ఏసీపీ వేశారు. విజయవాడలో అక్కడ మరి డిఫరెంట్ ఉంటుంది కదా, రౌడీజం. విజయవాడలో రౌడీజం ఒకటి ఉంటుంది. తర్వాత ఈ గ్రూపులు అక్కడ విజయవాడ కల్చర్ ఏంటంటే గొడవ అయిందంటే పొడిచేయడం, మర్డర్లు ఎక్కువ. అది పొడవడము అంటే అసలు ఏం అనిపించదు అనమాట. మరే పొడిచాడరా ఒక పెద్ద కేసు, హడావిడి ఎక్కువ ఉంటుంది. అది చాలా కామన్గా ఉండేది. అట్లాగే వెస్ట్ గోదావరిలో ఎవరినైనా కొడితే ఒప్పుకునేవాళ్ళు కదా, మన మీద కేసులు పెట్టేవాళ్ళు. చాలా చైతన్యం ఉంది అక్కడ. ఎందుకు కొడతారు నన్ను, మీకే హక్కు ఉంది అని అడిగేవాళ్ళు. విజయవాడలో మళ్ళీ కొట్టేవాళ్ళు. వాళ్ళు ఏం అనేవాళ్ళు కదా, దెబ్బలు తినేవాళ్ళు. ఎందుకంటే తప్పు చేసేవాళ్ళు. ఎంతకాలం చేశారు విజయవాడలో 3 ఏళ్ళు చేశానండి. 3 ఏళ్ళు ఏసీపీ. అప్పుడు ఎవరైనా కమిషనర్? అప్పుడు డిటి నాయక్ గారు ఫస్ట్ కమిషనరు, తర్వాత కేఎస్ఎన్ మూర్తి గారు కమిషనరు. కేఎస్ఎన్ మూర్తి అంటే గబ్బర్ సింగ్ గారి దగ్గర ఏ విధంగా వర్క్ ఉంటుందండి? ఆయన వర్క్ స్టైల్ అది ఉంటుంది. ఎందుకంటే ఆయన చార్మినార్ ఏసీబీకి పనిచేసినప్పుడు చూసేవాడిని. రౌడిజం మీద బాగానే ఆయన ఆ స్టైల్లో లేదండి. గబ్బర్ సింగ్గా ఎలా ఉండేవాడు ఆయన, కమిషనర్గా అట్లా లేరు, కానీ ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది. సో ఈసారి ఈ కేసులో ఈ ప్రాబ్లం ఉంది, ఇందులో ఈ ప్రాబ్లం ఉంది అంటే ఆయన ఎట్లా సాల్వ్ చేయాలో చెప్పేవాడు. చాలా బాగా చెప్పేవాళ్ళు ఆయన దగ్గర అది నేర్చుకోవచ్చు. నాయక్ గారు చాలా టఫ్గా ఉండేవాళ్ళు. గబ్బర్ సింగ్ గారు మాత్రం అంత టఫ్గా లేరు అప్పుడు. అంటే ఆయన గబ్బర్ సింగ్ స్టైల్లో లేరు, బట్ కమిషనర్ కనుక ఆయన అడ్వైస్ లీగల్గానే వెళ్ళేవాళ్ళు. అప్పట్లో ఒక కేసు కూడా అయిందండి గబ్బర్ సింగ్ గారి టైంలో. ఒక మర్డర్ ఫర్ గెయిన్ అయితే అందులో ఎక్యూజ్డ్ దొరకపోతే మా అమ్మని అరెస్ట్ చేయడం అని జరిగింది. అది మీకు ఐడియా ఉంది? అది నేను ఉన్నప్పుడు కాదండి. అది మీరున్నట్టు ఏం కాదు, మీ జ్యుడిషన్ కాకపోవచ్చు, కానీ పక్క జ్యుడిస్డిక్షన్ అవ్వచ్చు, మరి నాకు ఐడియా లేదు. అందులో వాడు ఎక్యూజ్డ్ దొరకకపోతే మా అమ్మని అరెస్ట్ చేస్తారు. తర్వాత ఎక్యూజ్డ్ ఇంకో కేసులో దొరికినప్పుడు ఆయన కన్ఫెషన్లో నేను చేశానని చెప్పి. కానీ ఆ ఏలూరు రేంజ్లో ఇలాంటి కేసులు కొన్ని జరిగినాయి. ఏలూరు కాదు, విజయవాడలో. ఇది విజయవాడలో జరిగి ఉండొచ్చు. ఏలూరు రేంజ్లో కొన్ని కంప్లైంట్స్ ఉండేవి ఇటువంటివి. ఎవరినో పట్టుకొని అరెస్ట్ చేసి కన్ఫెస్ చేసేయడము. అంటే ఈ ప్రాబ్లం ఒకటి ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇది మనం చట్టంలోకి వెళ్ళాలా. చట్టంలో బేసిక్గా ఏం చెప్తుందంటే అక్యూజ్డ్ ముద్దాయిని బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ అయితేనే శిక్ష పడుతుంది. ఎట్ ద సేమ్ టైం కన్ఫెషన్ టు పోలీస్ అడ్మిసిబుల్ కాదు. అంటే మనం చాలా కష్టపడి సాక్ష్యాలు సేకరించాలి. ఇప్పుడు ఒక కేసులో, ఒక దౌరీ డెత్ కేసులో డిఎస్పీ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. నాకు చాలా క్వశ్చన్స్ అడిగారు. సెకండ్ అనుకుంటా, వెస్ట్ గోదావరిలో ఫస్ట్ కేసు అనుకుంటా, అది నేను సెకండ్ది ఫేస్ చేసింది. నువ్వు ఇది చేసావా, అది చేసావా, ఇది చేసావా అని. అదే ఇవన్నీ చేయాలా అనుకొని ఒక డౌరీ డెత్ కేసులో ఆమె పుట్టిన ఊరికి వెళ్ళి ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పోయి ఎగ్జామిన్ చేశా. చాలా టైం పట్టింది నాకు. వాళ్ళు ఏం చెప్తే అదే రాశా. చాలా పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేశా. పెద్ద మనుషుల దగ్గర ఏం జరిగింది, ఆ పెద్ద మనుషులు మాట్లాడి మళ్ళీ పెద్ద మనుషుల దగ్గర జరిగింది, బ్యాక్గ్రౌండ్ అంతా చేసి ఇలాగే ఇన్వెస్టిగేషన్ చేయాలా. చేస్తే వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. అవి మనం చేయలేం, కానీ ఇలా పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే వస్తుంది. అంటే అప్పుడు టైం ఉంది, ఇప్పుడు టైం దొరకట్లేదు కదండి. అదే ఆ టైం ఉండదు కనుక వీళ్ళు ఏం చేస్తారంటే టేబుల్ ఇన్వెస్టిగేషన్ అని చేస్తారు. కొన్ని తొందరగా చేసేయాలని చెప్పి, ఇప్పుడు వాడు ముద్దాయిలు విట్నెస్ల ముందు పెట్టకుండా ముందు రాసేసి విట్నెస్లతో సంతకం తీసుకోవడం ఇలాంటివి చేస్తారు. ఆ కేసులు పోతాయి. బట్ ఏ సందర్భాల్లో అయితే విట్నెస్లు ఏది మన మీడియేటర్స్ అంటారు, వాళ్ళని పంచాయత్దారులు, వాళ్ళ ముందే ముద్దాయిని ఎగ్జామిన్ చేసి వాళ్ళ ముందే రికవరీ చేశారో అవి ఇంచుమించుగా అన్ని శిక్షలు పడ్డాయి. ఓహో సార్, విజయవాడ తర్వాత ఎక్కడికి వచ్చారండి? విజయవాడ తర్వాత నేను ప్రమోషన్ వచ్చింది, తిరుపతి సివిల్ సప్లైస్ విజిలెన్స్లోకి వెళ్ళా. సార్, విజయవాడలో మీరు ఎప్పుడైనా రౌడీల మీద కొట్టడం జరిగింది? రౌడీని కొడితే తప్పేం లేదండి. ఎందుకంటే రౌడీ అనేవాడు వాడంటే ఒక ఫియరు, టెర్రరు క్రియేట్ చేస్తాడు జనంలో. ఇప్పుడు మనకి కొట్టకూడదని 100% చట్టంలో లేదు. ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు 46 CRPC కింద అరెస్ట్ వాడు లొంగకపోతే ఫోర్స్ యూజ్ చేయమని ఉంది. అవును. సో రౌడీల మీద ఫోర్స్ యూజ్ చేసేవాళ్ళు. అని తీసుకొని రావాలంటే వాడు రాడు కదా మామూలుగా. అది కూడా కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐలు వెళ్తే వస్తారా? రారు. సో థియరీ ఏంటంటే రౌడీని అక్కడే 4 కొడితే అడిగి అక్కడ తలెత్తుకొని తిరగలేడు. అంటే సోషల్ పనిష్మెంట్ అవుతుంది అక్కడ. సోషల్ పనిష్మెంట్ అని కాదు, అరెస్ట్ చేసేటప్పుడు వాడిని లొంగదీసి తీసుకురావడం. అది నలుగురు ముందు కొడితే వాడికి అసలు మా మార్కెట్లో, బజార్లో వాడికి సగం పరుగు పోద్ది కదండి. పరుగు పోది, వాడికి వాల్యూ పడిపోదు. వాడు ఏంటంటే అందరినీ భయపెట్టి చేస్తాడు. అది ఆ రోజుల్లో ఉండేది.
తర్వాత అది ఇప్పుడు తగ్గిపోయింది. బట్ చట్టం మాత్రం ఏమంటుంది అంటే అరెస్ట్ చేసేటప్పుడు రెసిస్ట్ చేస్తే ఫోర్స్ యూజ్ చేయమని చెప్తుంది 46 సిఆర్పిసి. ఓకే. రెండవది చీటింగ్ కేసులు ఒకటి ఎక్కువ విజయవాడలో. అవును. చీటింగ్ కేసులు నేను ఇంచుమించు అక్కడి నుంచి నా సర్వీస్ అంతా చూసేవాడిని. చీటింగ్ కేసులు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయరు, ఎందుకంటే దానికి కూడా చాలా ఓపిక్గా జాగ్రత్తగా చేయాలా. స్లిప్ షాట్ మెథడ్స్ అంటారనమాట. తొందరగా ఏదో చేసి ఛార్జ్ షీట్ పడేస్తే అయిపోతుంది. విజయవాడలో కేసు నాకు గుర్తుంది. వాడు యాక్చువల్గా రాబరీ అఫెండర్. ఒక లేడీని రైల్వే పట్టాల మీద తోసేసి రేప్ చేసి మెడ లాక్కుపోయాడు. వాడు ప్రకాశం జిల్లా వాడు. సో నేను స్టేషన్లో కూర్చొని ఎస్ఐ అంట పడ్డాను, ఎట్లాగైనా పట్టుకోవాలని. ఎస్ఐ కూడా మంచి ఫస్ట్ పోస్టింగ్. వాడు బాగా కష్టపడి తీసుకొచ్చాడు, వాడిని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ బాగా చేశాడు ఇన్స్పెక్టర్. 6 నెలల్లో వాడికి 6 years శిక్ష పడింది. అలాగే ఒక బ్యాడ్ ఫెల్లో ఒకడు ఉన్నాడు. వాడి పేరు కొక్కిలగడ్డ జాన్ అనుకుంటా. వాడు చూడడానికి ఇంతే ఉంటాడు, సన్నగా ఉంటాడు, కానీ పొడిసేయమంటే పొడిసేయడమే ఎదుటోడిని. ఆ టెర్రర్ క్రియేట్ చేసేవాడు. ఓ భార్యాభర్తల గొడవల్లో దూరి హస్బెండ్ని పొడిచేశాడు. మధ్య ఆంజనేయ స్వామి గుడి దగ్గరే జరిగింది. ఆ రోజు కూడా నేను ఇన్స్పెక్టర్ చెప్పా, ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తావు, స్టేషన్లో కూర్చొని ఇది ఎట్లా చేస్తావు అన్నీ చెప్తే చాలా ఒత్తిడి పెట్టా ఇన్స్పెక్టర్ మీద. నువ్వు ఏమైనా తెలియదు కానీ చాలా పక్కాగా చేయాలా, ప్రతి పాయింట్ నోట్ చేసి సీన్లో ప్రతిదీ ఎగ్జామిన్ చేసి రికార్డు బిల్డప్ చేయాలి అని. ఆ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేశాడు. ఛార్జ్షీట్ వేసి సార్ అడిగి ఉరిశిక్ష పడిపోతుంది మీరు చెప్పినట్టు అన్నాడు. వాడికి లైఫ్ సెంటెన్స్ పడింది. సో అది సాటిస్ఫాక్షన్. అయితే మనం అన్ని కేసులు చేయలేము ఈ ప్రెషర్లో. కేసులు ఎక్కువ ఉంటాయి మన దగ్గర, స్టాఫ్ తక్కువ ఉంటారు. కొన్ని కేసులు అయినా కానీ చేయాలా. కానీ విజయవాడలో రంగా దేవిని నెహ్రూ ఆ 6 నెలలకు మీరు ఎదుర్కొన్నారండి. అప్పుడు రంగా గ్రూప్ లేదు కదా, ఈ నెహ్రూ గ్రూపే ఉంది. ఆయన మనుషులతో కొంచెం మేము భయపెట్టేవాళ్ళం. అయితే వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర మాత్రం చాలా అనుకోగా ఉండేవాళ్ళు, వెనక చేసేవాళ్ళు. మీ మీద ఇట్లా కేసు రిజిస్టర్ అయిందని కానీ తీసుకొచ్చి అప్పచెప్పేసేవాళ్ళు. అరెస్ట్ చేసేయండి సార్, కొట్టకండి సార్. సో లీగల్గా మనం కొట్టకూడదు. సో అరెస్ట్ చేసి కేసులు బిల్డప్ చేసేవాళ్ళం. ఓకే సార్. విజయవాడ తర్వాత ఎక్కడికి వచ్చారు? విజయవాడ తర్వాత నేను తిరుపతి వెళ్ళాను సివిల్ సప్లైస్ విజిలెన్స్లో ప్రమోషన్ మీద అడిషనల్ ఎస్పీగా. ఓకే. అది మామూలుగా రొటీన్ జాబే అది. అయిపోయిన తర్వాత ఒక 4 నెలలు అడిషనల్ ఎస్పీ మచిలీపట్నం చేశాను. అడ్మిన్ చేశాం. అడ్మిన్ ఆఫీస్ చూసాను. సందీప్ షాండిల్య అని ఎస్పీ ఉండేవాళ్ళు, చాలా మంచి ఆయన. ఆయన అయితే ఈ ఎలక్షన్స్ అంతా నువ్వు చూసుకో అన్నాడు. సో ఎలక్షన్స్, ఈ లోకల్ ఎలక్షన్స్, మండల ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ చూడడం. అక్కడ ఆ ఏరియాలో ఏంటంటే చిన్న తేడా వచ్చిందంటే ఆ బాక్సెస్ వెళ్ళనివ్వకుండా కూర్చోవడం. సో రాత్రులు తీసుకెళ్ళి కూర్చున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయేవాళ్ళం. బాక్సులతో పాటు వీళ్ళని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేసేవాళ్ళం. అలా బాక్సులు క్లియర్ చేసాం. అది 4 నెలలు అయిన తర్వాత అడిషనల్ డీసీపీ ట్రాఫిక్గా చేశాం. సో హైదరాబాద్ ట్రాఫిక్ అంతా అదొక ఛాలెంజ్ అది. ఎందుకంటే ట్రాఫిక్లో ఆ రోజుల్లో మేము ట్రాఫిక్ పొద్దున్న 9 గంటలకల్లా అంటే అడిషనల్ డీసీపీ లెవెల్లో ఫీల్డ్లోకి వెళ్ళి ఏరియాలు చూసుకొని, ఏది ఈ జంక్షన్స్ ఫస్ట్ స్కూల్ టైం చూసుకోవాలా. స్కూల్ పాయింట్స్లో మీరు ఎక్కడ చేశారండి? సెంట్రల్ జోనా లేదా వెస్ట్ జోన్? నేను ఫస్ట్ కొన్ని రోజులేమో అది 2 ఉండేవి, 1, 2 అని. 1 అంటేనేమో వెస్ట్, నార్త్ కాదు, వెస్ట్, సౌత్, ఈస్ట్, సెంట్రల్ అప్పుడు తర్వాత వచ్చింది. ఒక్క నార్త్ జోను అడ్మినిస్ట్రేషన్, ఇంకొక అడిషనల్ డీసీపీ ఉండేవాళ్ళు. తర్వాత దాన్ని మళ్ళీ 2 ముక్కలు చేసి, ఎందుకంటే డీసీపీలు 2 అయ్యారు. అందుకని నేను ఈస్ట్ సౌత్కి తర్వాత వెళ్ళిపోయా. ఈస్ట్కి సౌత్ అంటే చార్మినార్ ఏరియా. సో చార్మినార్ ఏరియాలో ట్రాఫిక్ అంటే తెలియదు ఎవరికి, డిసిప్లిన్ అంటే తెలియదు. అది చాలా ఎన్ఫోర్స్ చేయాల్సి వచ్చేది. అక్కడ దగ్గరుండి చేయాలి. ఫైన్లు వేస్తేనేమో ఎందుకు ఫైన్ వేస్తావు, 2 దెబ్బలు వేయొచ్చు కదా అంటారు. ఎవడైనా కొట్టాడంటే నీకు కొట్టే హక్కు ఏముంది, ఫైన్ వేయొచ్చు కదా అంటారు. తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు అక్కడ ఒక హాస్పిటల్ ఉంటుంది, యునాని హాస్పిటల్. దాని ముందు బండ్లు పెడతారు, పళ్ళు అమ్ముతారు. మనం కంట్రోల్ చేయకపోతే సగం రోడ్డు మీదకి వస్తారు. సో రోజు వాళ్ళని వెనక్కి తోస్తూ ఉండడం అదొక పని. తర్వాత సాయంత్రం కల్లా ఆటోలంతా వచ్చి చార్మినార్ చుట్టూ ఆపుతారు, అది క్లియర్ చేయాలా. చార్మినార్ సంబంధించినంత వరకు. ఇక రంజాన్ పీరియడ్ వచ్చిందంటే రంజాన్కి 15 రోజుల ముందు ట్రాఫిక్ డైవర్ట్ చేసేవాళ్ళం. మనుషులు ఎంతమంది ఉంటారంటే షాపింగ్కి వస్తారు. ముస్లింలే కాదు, హిందూస్ కూడా వచ్చి షాపింగులు చేస్తారు. సో అదొక ఛాలెంజ్ ఉండేది. అలాగే రోడ్స్ నేరోగా ఉండి ట్రాఫిక్ ఎక్కువ ఉండి ఇవి ఉండేవి. నేను అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ చేసిన టైంలో ఈ దిల్సుఖ్ నగర్ సిగ్నల్ పెట్టాం. ఇప్పుడు ఎక్కడైతే బస్ స్టాండ్ దగ్గర సిగ్నల్ మూసారాంబాగ్ తర్వాత దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గరే. అక్కడ ఒక 1 నెల రోజులు పట్టింది సెటరేట్ చేయడానికి.
అక్కడ యూటర్న్ తీసుకోవడం అక్కడ అంత ప్రాబ్లం ఉంటే పిచ్చిరెడ్డి గారని ఇంజనీర్ ఉండేవారు మున్సిపాలిటీలో, ఆయన రిటైర్ అయిపోయి కూడా మాకు బస్ సహకరించేవారు. డిపో ఆపోజిట్లో సిగ్నల్. అక్కడ రౌండ్గా పెట్టి సర్క్యులర్ చేసి అది చేసి తర్వాత సిగ్నల్ పెడితే అది సెట్ అయ్యేది కాదు. సిగ్నల్ సెట్ అవ్వడం అంటే ట్రాఫిక్ ఎంత టైం పడుతుంది, మనం టైమింగ్స్ మార్చుకుంటూ చూడాలా. 1 month పట్టింది. అవును, అటు కొనార్క్ థియేటర్ నుంచి ఫ్లోట్ రావడం, బస్సులు రావడం అంతా కొంచెం చాలా ఇబ్బంది. అది 1 month కష్టపడ్డాం. కానీ సెట్ అయింది, బాగా సెట్ అయింది. అదొకటి పెట్టాం. తర్వాత నేను ఉన్నప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో అంతా అస్తవ్యస్తంగా ఉండేది. అప్పుడు దానికి ఆటో రిక్షాస్ని రెగ్యులేట్ చేయడానికి అంతా ఇట్లాగా బ్యారికేడ్స్ కట్టి అవి ఇలా ఇలా తిరగాలన్నమాట. అదంతా అప్పుడు చేసిందే, అది ప్యూర్గా నేను ప్లాన్ చేసిందే. అది స్టేషన్ ఆపోజిట్లో. స్టేషన్ ఆపోజిట్ సెట్ అయింది అక్కడ ట్రాఫిక్. తర్వాత ఇంకా చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా తర్వాత ఎక్కడికి వచ్చారండి? ట్రాఫిక్లో చేసిన తర్వాత ఏసీబీకి వెళ్ళిపోయా జాయింట్ డైరెక్టర్గా, నాన్ క్యాడర్ ఎస్పీ ప్రమోషన్ వచ్చి. అప్పుడు 5 ఏళ్ళు ఉన్నాను. ఫస్ట్ మహంతి గారు డీజీ, తర్వాత ఎస్ఎస్పి యాదవ్ గారు, ఆ తర్వాత గిరీష్ కుమార్ గారు కూడా చేశారు. 3 డీజీలు ఉండేవాళ్ళు. ఏసీబీలో ఫస్ట్ నాకు స్పెషల్ ఎంక్వైరీస్ సెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఓకే. స్పెషల్ ఎంక్వైరీస్ అంటే పెద్ద పెద్ద ఆఫీసర్ల మీద వచ్చింది ఎంక్వైరీ చేయాలా. మహంతి గారు చాలా గైడ్ చేసేవాళ్ళు. ఆయన టైంలో కదండి ఏసీబీలో డిఏ కేసులు అరెస్ట్ చేయడం కూడా తీసుకొచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే హైకోర్టు ఎందుకో నోటీస్ ఇచ్చింది, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని. సో ఆ టైంలో ఇంకా ఆ నోటీస్కి మేము అరెస్ట్ చేస్తామని చెప్పి డిఏ కేసుల్లో అరెస్ట్ చేయడం మొదలైంది. అంతకుముందు చేసేవాళ్ళు కాదు. అంటే మీరు ఉన్న టైంలో పెద్ద బిగ్ షాట్లు ఎవరు పడ్డారండి? అంటే పేర్లు చెప్పకపోయినా పర్వాలేదు. పడ్డారండి కొంతమంది, మంచిగా పడ్డాయి కేసులో. అది ఎట్లాగుంటుందంటే మన ఆఫీసర్స్కి ఏసీబీలో రేంజెస్ అని ఉంటాయి. ఒకసారి 1 జిల్లా కానీ, ఒకసారి 2 జిల్లాలు కానీ, సిటీలో అయితే 2 రేంజ్లు ఉంటాయి. ఆ డిఎస్పీ ఇన్ఛార్జికి చెప్తాం, నువ్వు సోర్స్ రిపోర్ట్ తయారు చేయమని. అంటే బ్యాడ్ ఆఫీసర్స్, రెప్యుటేషన్ బ్యాడ్గా ఉన్నోళ్ళు, వీళ్ళు బాగా డబ్బులు తీసుకుంటారు అన్న వాళ్ళ మీద డెవలప్ చేయమంటాం. అప్పుడు ఒక ఎలిగేషన్ ఉండేది, చిన్న వాళ్ళని పట్టుకుంటారు, పెద్ద చేపలు పట్టుకోరు. అదే బయట అట్లా అనిపించేది కానీ చెప్పడం పెద్ద వాళ్ళనే పట్టుకోమని చెప్తాం. అక్కడ ఏమవుతుందంటే బాగా డబ్బు తిన్న వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. ట్రాప్ అంటే అదే, ఎవడైనా కానీ తీసుకుంటూ ట్రాప్ అయిపోతాడు. కంప్లైంట్కి బాధ తగిలింది అని బాగా హెరాస్ చేస్తుంటే వాడు వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. ఒక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, డబ్బులు అయినంత మాత్రాన పరిగెత్తుకుంటూ వచ్చి ఎవడు చెప్పడు ఈ దేశంలో. వాడు ఏదో ఇచ్చి సెటిల్ చేసుకుందామని చూస్తాడు. ఎక్కువ అడగడమో, వాడిని హ్యూమిలేట్ చేయడమో, ఏడిపిస్తే వచ్చి ఏసీబీకి చెప్తాడు. ఏసీబీ మటు ఎవడొస్తాడా అని చూస్తుంటారు. వచ్చాడంటే వెళ్ళి వేసేస్తారు, ఎందుకంటే కేసులు కావాలి. అసెట్ కేసులు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ కావాలా. ఆ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడము, ఆ రేంజ్లో వాళ్ళు చేయడం బట్టి, వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ బట్టి ఒకసారి మంచి కేసులు దొరుకుతాయి. ఒకసారి నేను ఈస్ట్ గోదావరిలో చేశాము ఒక కేసు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీద. మరి మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ దొరికింది. ఇల్లు సెర్చ్ చేస్తుంటే బంగారము, తర్వాత క్యాషే ఒక 10-12 లక్షలు దొరికింది. డిఏ కేసు. కానీ అందులో కన్విక్షన్ వచ్చిందండి? అది తెలీదండి నాకు, అది ఏమైందో తెలియదు. కానీ సాధారణంగా ఏసీబీలో ట్రాప్ కేసులో కన్విక్షన్ వస్తుంది, కానీ డిఏ కేసుల్లో మీరు ఎంత కష్టపడి పేపర్ వర్క్ చేసినా కన్విక్షన్ ఎందుకు రాదండి? ఎక్కువ అయిపోతుంది. డిఏ కేసులు ఏంటంటే ఆ ఈక్వేషన్ సింపుల్ ఈక్వేషన్ అండి. అసెట్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వేషన్. అది అక్కడ డిఏ కేసు అంతా అంతే. అసెట్ ఈక్వల్ టు అదే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఆ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కన్నా ఎక్కువ అసెట్ వాల్యూ ఉందంటే డిస్ప్రపోర్షనేట్ అసెట్. అది మనం ప్రూవ్ చేయాలి. మనం చాలా డీటెయిల్గా 6 నెలలు కష్టపడి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి, అంటే ఆయన జీతం ఎక్కడ వచ్చింది, ఎంత శాలరీ వచ్చింది, అన్నీ ఆయన సర్వీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కానీ చెక్ పీరియడ్ అని తీసుకుంటారు. ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ అని, ఆ పీరియడ్లో జీతం అంతా కలెక్ట్ చేయాలి. ఆయన ఇంట్లో దొరికిన ఆస్తులన్నీ ఎక్కడ కొన్నాడు ఏంటి అవన్నీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలి. తర్వాత ఎక్స్పెండిచర్, ఖర్చులకు సంబంధించి కొన్ని లెక్కలు ఉంటాయి. హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్కి ఒక స్టాండర్డ్ ఉంటుందన్నమాట, దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకేమైనా బిల్స్ దొరికాయి అనుకోండి, అవి పిల్లల స్కూల్కి రాస్తాము, కాలేజీలకి రాస్తాము, ఎంత ఫీజు కట్టారని ఇదంతా కలెక్ట్ చేయడం ఉంటుంది. ఈ ట్రయల్ అయ్యేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తవి తీసుకొస్తారనమాట. ఈ అసెట్ నాది కాదు అంటాడు. చాలామంది వాళ్ళ సొంత పేర్ల మీద పెట్టుకోరు అసెట్, వేరే వాళ్ళ పేర్ల మీద పెడతారు. దానికి సుప్రీంకోర్టు కూడా డిఫైన్ చేసింది బేనామీ అసెట్ అంటే ఏంటి అని. ఓకే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో డిఫైన్ చేసింది, దాని ప్రకారం వెళ్తాం. సో ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు, మేము ఎక్స్పెండిచర్ ఎక్కువ చెప్తే ఇది మా ఎక్స్పెండిచర్ కాదని కోర్టును కన్విన్స్ చేయడం. సో డిస్ప్రపోర్షన్ కొంచెం తక్కువ ఉందనుకోండి, అది కోర్టులకు పోతుంటాయి. మరీ ఎక్కువ డిస్ప్రపోర్షన్ ఉంటే మాత్రం తప్పదు, కన్విక్షన్ వచ్చేస్తుంది. జనరల్గా ఒక ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, గెజిటెడ్ ఆఫీసర్, అతని మీద కేసు పెట్టాలంటే డిఏ కేసు ఎంత ఉండాలని మినిమం? 10% కన్నా ఎక్కువ డిస్ప్రపోర్షన్ వస్తే
కేసు పెట్టొచ్చు. అయితే అంటే 1 year టోటల్ సర్వీస్ మీద చెక్ పీరియడ్ అనుకుంటామండి. అంటే జనరల్గా చెక్ పీరియడ్ ఎందుకంటారంటే ఏ పీరియడ్ నుంచి డబ్బులు వచ్చే పోస్ట్లో, డబ్బులు తినాల్సిన పోస్ట్లో, డబ్బులు తినడం మొదలెట్టాడో ఆ పీరియడ్ నుంచి మన టైం వరకు తీసుకుంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ చాలా కేసుల్లో సర్వీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచే తీసుకుంటాం. అది ఒక రిగ్నాలకు కొంత బెనిఫిట్ ఇచ్చినట్టే. అంటే మీరు అన్నట్లుగా ఏసీబీలో టార్గెట్ కోసమే ఇటు డిఏ కేసులు పెడుతుంటారన్నది కూడా ఒక ఎలిగేషన్ ఉంది. ఒకనొక టైంలో టార్గెట్లు ఉండేవి. బట్ ఈ టార్గెట్ల వలన అంత డిజర్వింగ్ కాకుండా మర్చిపోతున్నాము, ఎవడో ఒకటి పెడుతున్నారనే థింకింగ్ కూడా వచ్చింది. అప్పుడు వచ్చి టార్గెట్లో ఇన్సిస్ట్ చేయలేదు. కొంతకాలం ఉండేది కానీ ఎక్కువ టైం టార్గెట్ లేవు. టార్గెట్లు ఎట్లాంటివి అంటే మనిషిని టార్గెట్ ఇచ్చేవాళ్ళు. ఈ ఆఫీసర్ టార్గెట్ అతని మీద కలెక్ట్ చేయమని, కలెక్షన్ దొరికితే చేసేవాళ్ళు, దొరకపోతే చేయలేదు. సార్ జనరల్గా ఏసీబీలో ట్రాప్ కేసులో కంప్లైంట్ మీదకి వస్తే మీరు ట్రాప్ చేస్తారు. మీకున్న ఎక్విప్మెంట్ పెట్టుకొని ఎవిడెన్స్ తీసుకొని అతను బ్యాడ్ ఆఫీసరా గుడ్ ఆఫీసర్ అని తీసుకొని చేస్తుంటారు. ఫస్ట్ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేయాలి. సపోజ్ గుడ్ ఆఫీసర్ అనుకోండి, ఒకసారి ఏం చేస్తారంటే కావాలని కొంతమంది ఇరికిస్తారు వాళ్ళని, అందుకని రెప్యుటేషన్ చూసుకుంటే ఏం చేస్తారండి, గుడ్ ఆఫీసర్ మీద ఎవరు ఇరికించారనుకోండి, ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారు. లీక్ ఏం చేయం కానీ చెయ్యం మేము. మరి కంప్లైంట్కి ఏం సమాధానం? కంప్లైంట్కి ఏంటంటే ఏంటో కనుక్కొని హైయర్ ఆఫీసర్ దగ్గర పంపించి చెప్పి చేస్తారు. అది చాలా రేర్గా జరుగుతాయి. జనరల్ బ్యాడ్ ఆఫీసర్ అయితే డైరెక్ట్ ప్రొసీడ్, బ్యాడ్ ఆఫీసర్ అయితే అతను బ్యాడ్ అని నిర్ధారించుకున్న తర్వాత చేస్తాం ఒకటి. రెండోది, ఈ మధ్యన ఎప్పుడైతే మనకి వాయిస్ రికార్డర్స్ వచ్చేసినాయో, ఈ సెల్ ఫోన్లో ఎవరి పడితే వాడి దగ్గరికి వచ్చేసినాయో, రికార్డర్లు వచ్చినాయో, రికార్డ్ చేసుకునిరా అంటాం. రికార్డ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయితే అప్పుడు వెళ్తాం. ఓకే సార్, ట్రాప్ కేసు విషయం పక్కన పెడితే డిఏ కేసుల్లో మీరు అన్నట్లుగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్, సబ్ రిజిస్టార్ ఎక్కడైతే ఇన్కమ్ సోర్స్ ఎక్కువ వస్తుంటుందో అక్కడ ఉన్న ఆఫీసర్ మీరు టార్గెట్ చేస్తారు. అలా కాకుండా కొంతమంది డాక్యుమెంట్లు ఇస్తుంటారు, ఒక ఏ అండ్ బి మధ్యన పడలేదనుకోండి, ఆ బి అన్నవాడు ఏకి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇస్తే దాని మీద కూడా మీరు డిఏ కేసులు పెడతారా? ఏ ఆఫీసర్ అయినా అతనికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటే కేసు పెట్టొచ్చు. జనరల్గా ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లాగొస్తుంటుందంటే ఎవరితోనో గొడవలు పడినప్పుడు, ఫ్యామిలీలో గొడవలు అయినప్పుడు బయటకు వస్తాయి, వాళ్ళు వచ్చి ఇస్తుంటారు. మనం ఈ డిపార్ట్మెంట్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉందనుకో, ఒక సబ్ రిజిస్ట్రారో లేకుంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారో కరప్ట్ అని తెలిసినా ఒకసారి మనకి దొరకవు ఆస్తులు. అవును. మేము ఒకసారి ఒక డైరెక్టర్ క్యాడర్ మీద నేను చాలా ప్రెషర్ ఇచ్చాము మా వాళ్ళకి, ఇతను బాగా తింటున్నాడు ట్రై చేయండి అని. ఒక ఇన్స్పెక్టర్ అయితే 6 నెలలు తిరిగాడు, కానీ మాకు ఇన్ఫర్మేషన్ లేదు, దొరకలేదు. అంటే ఆయన పేరు మీద లేవు, ఆయన బంధువుల పేరుకి ఎక్కడో పెట్టుకున్నాడు అనమాట. సో అలా దొరకవు. ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఎవరో జనరల్గా బంధువులే ఇస్తారు ఇన్ఫర్మేషన్. అది జెలసీయే కారణం అనుకోండి, ఇంకేదన్నా గొడవలే అనుకోండి, ఇస్తుంటారు. కానీ ఇంకొక విషయంలో సార్, మీరు చెప్తున్న డిఏ కేసుల్లో డాక్యుమెంట్లో ఎక్కడ పేరు లేకుండా, ఎగ్జాంపుల్ మురళీధర్ అని పేరు ఉందనుకోండి, మురళీధర్ పేరుని MURALIDHAR పేరు కాకుండా MURAALI పేర్లు మార్చి పంపిస్తాం. అటువంటిప్పుడు ఏసీబీ ఎలాగ ట్రాక్ చేస్తారు? అటువంటిప్పుడు ఆ డాక్యుమెంటు అతని సన్ ఆఫ్ ఉంటుంది కదా, తండ్రి పేరు ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, తర్వాత ఆ ప్రాపర్టీ యాక్చువల్గా ఎక్కడుందో ప్రాపర్టీ అది చూసుకుంటాము, ఎంక్వైరీ చేస్తాం ఎవరు కొన్నారు, పేర్లు మార్చినా పేర్లు చేంజ్ చేసినా సన్ ఆఫ్ అనేది మార్చలేము, అది మార్చలేం కదా, సన్ ఆఫ్ మార్చలేము. తర్వాత ఎవరు కొన్నారు ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఈ చిన్న చిన్న కొన్ని ఇష్యూస్ అన్నీ కోర్టులో తేలాలి. అది కోర్టులో లిటిగేషన్ పడి డిలే అయ్యేది అందుకే. ఓహో సార్, మీరు చెప్తున్న డిఏ కేసుల్లో చాలా మట్టుకు డాక్యుమెంట్ల వెరిఫికేషన్లోనూ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం వల్ల కన్విక్షన్ రాదు అంటున్నారు. అంటే ఈలోగా మీరు అరెస్టులు చేయడం, పేపర్లో రావడం, మీడియా రావడంతో వాళ్ళకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కొంతమందికి జరుగుతుంది నష్టం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మరి ఆ నష్టాన్ని ఎవరు పూరుస్తారు? అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు తెలిసిన ఒక కేసులో అట్లా అన్యాయం జరిగింది. ఎందుకంటే మా ఇన్స్పెక్టర్ ఏం చెప్పాడంటే 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు సార్ అన్నాడు, చాలా బ్యాడ్ రెప్యుటేషన్ అని తెచ్చాడు. అప్పుడు మేము చేసిన పొరపాటు ఏంటంటే ఫోటో చూడాల్సింది, ఫోటో కూడా ఇచ్చాడు, కానీ అతను దాసింది ఏంటంటే 100 గజాల్లో కట్టాడు, 150 గజాల్లో ఎంతలోనో కట్టాడు అన్నది దాశాడు. మేమనుకున్నాం 400-500 గజాల్లో కట్టుంటాడు కదా పెద్దది అనుకున్నాం. తీరా చూస్తే అతనేమో 25 లక్షలన్న వాల్యూ ఉంటుంది సార్ అనేవాడు. ఆ రోజుల్లో 15-20 లక్షలు డిస్ప్రపోర్షన్ ఉన్న మంచి కేసే ఆ రోజుల్లో. అది చూస్తే 7 లక్షలకి మా ఇంజనీర్ అసెస్ చేశాడు, ఏసీబీ ఇంజనీర్ అసెస్ చేశాడు. అప్పుడు బాగా వెళ్ళి చూస్తే ఇది జరిగింది. అప్పటి నుంచి నేను అన్ని ప్రాపర్టీలు ఫిజికల్గా నేనే చూసేవాడిని వెళ్ళి. అంటే మీరు చూసిన కేసు కాకుండా కొన్ని కేసులు సార్, డిఏ కేసులు
ఏసీబీ దాడులు ఏసీబీ దాడిలో బయటపడ్డ తిమింగలం. ఆ తిమింగలం అన్న తర్వాత చూస్తే పిత్తపరిగో చిన్న చేపలాగా అయిపోద్దండి. కానీ అప్పటికీ అతని మీడియాలో అతని కుటుంబం, అతని పిల్లలు అందరూ కూడా డ్యామేజ్ అవుతారు. మరి ఆ లాస్ని, ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారండి? జరిగిన నష్టం జరుగుతుంది. అందుకే మనం ఎందుకంటే చాలా కుటుంబాలు చూసామండి. పిల్లలు, మీ నాన్న అరెస్ట్ అయ్యారు, ఏసీబీ అరెస్ట్ చేసింది, స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ సోషల్గా చాలా ఎఫెక్ట్ అవుతుంది. స్కూల్లో పిల్లలు అంటారు, కొన్ని కుటుంబాలు చిన్నభిన్నం అయిపోయాయి. ఒక కేసులో కూతురికి పెళ్లి చేసిన వెంటనే ఏసీబీ రైడ్ చేసింది. కూతురు పెళ్లికి ముందు కూడా ఈ కూతురు పెళ్లి ఆగిపోయింది. ఓకే, అది ఆగిపోయింది. పెళ్లి అయిన తర్వాత నెక్స్ట్ డే ఏసీబీ రైడ్ అయింది. మీ నాన్న అవినీతి పరుడు అని ఆ అబ్బాయి అనడంతో అమ్మాయికి డైవర్స్ వచ్చింది. మరి అటువంటిప్పుడు ఆ అమ్మాయికి, ఆ కుటుంబాన్ని, అదే వాళ్ళు కొంచెం ఇబ్బందే. అంటే అటువంటి ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత మీరు అన్నట్లుగా బ్యాడ్ ఫెలో అంటే పర్వాలేదు. ఈ రెప్యుటేషన్ మీరు చెప్తున్నట్లు 150 గజాలు కట్టుకున్నదో లేదా తాతలు ముత్తాలు, అవి తక్కువ కేసులు ఉంటాయండి, ఎక్కువే ఉండవు, చాలా తక్కువ. కానీ అటువంటి అపవాదం ఏసీబీకి ఉందన్న వాస్తవం కాదంటారు. అది ఏదో ఒకటో రెండో కానీ ఎక్కువేం కాదు. బట్ ఏసీబీ పెట్టిన 95% to 98% కేసెస్ జెన్యున్ కేసెస్సే. అయితే మనం కొన్ని ప్రూవ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ బిల్డింగ్ ఉందనుకోండి, ఈ బిల్డింగ్ ఈరోజు ఇంత అవ్వచ్చు, కాస్ట్ ఎక్స్ ఉండొచ్చు. కోర్టులో ఏం చెప్తాడు, ఎక్స్ మైనస్ అందులో 50% వాడు ప్రూవ్ చేసుకోగలుగుతాడు. ఆ లాయర్ చెప్తాడు ఇది ఇంతకే కొన్నామా, అది అంతకే కొన్నామని. సో కొన్ని ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కోర్టు ఇచ్చేస్తుంటుంది వాళ్ళకి. తర్వాత ఏం జరుగుతుందంటే శిక్ష పడగానే హైకోర్టులో అప్పీల్కి వెళ్తాడు. హైకోర్టు ఇంకొంచెం తగ్గిస్తుంది. అదంతా అయినప్పటికీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. ఆ డిస్ప్రపోర్షన్ వాల్యూ ఈరోజు ప్రాపర్టీ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. కట్టేసిన సందర్భాలు ఉన్నాయి, కట్టేసిన ప్రాపర్టీలు తీసుకెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సార్, ఏసీబీ డిఏ కేసుల్లో ఒక అపార్ట్మెంట్నో ఇల్లునో వాల్యూ వేస్తుంది. ఒక్క అపార్ట్మెంట్ ఇల్లు ఉంటే చేయరు సార్. ఇప్పుడు అదో వ్యవసాయ భూమనో లేదంటే గోల్డ్, బ్యాంక్ లాకర్స్ అన్నీ కూడా వచ్చింది. ఆ కేసు ఫెయిల్ అవుతున్న టైంలో లేదా ఆ ఏవో మీద మరొక కక్ష పెట్టుకోవాలనో, లేదా పొలిటికల్ ప్రెజర్ వచ్చిందనో, లేదంటే సీనియర్ ఆఫీసర్ ప్రెజర్ ఇచ్చి అటువంటి ఇల్లుని డిమాలిషన్ చేసే అధికారం ఏసీబీకి ఉంటుందా? లేదండి. ఇప్పుడు ఏసీబీ కేసు అయింది. కేసు అయిన తర్వాత అతన్ని ఈ ప్రాపర్టీస్ అని డాక్యుమెంట్ ద్వారా చేసుకున్న తర్వాత ఇతని మీద కేసు రిజిస్టర్ అయింది, డిస్ప్రపోర్షన్ ప్రూవ్ అయింది అని రాసి గవర్నమెంట్కి రాస్తాం. గవర్నమెంట్ అంటే అతను ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడో ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ని సెక్రటేరియట్కి రాస్తాం. రాసి ఈ ప్రాపర్టీ అటాచ్ చేయాలి అని. గవర్నమెంట్కి మాత్రమే అటాచ్మెంట్కి పర్మిషన్ ఇచ్చే అధికారం ఉంది. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని అది కోర్టులో ఫైల్ చేస్తే కోర్టు అటాచ్ చేస్తుంది ఆ ప్రాపర్టీని. అటాచ్మెంటు అంటే సబ్ రిజిస్ట్రార్కి రాసి ఆ ప్రాపర్టీ అటాచ్ అయింది గవర్నమెంట్ కనుక అతను దాని మీద విక్రయాలు ఏం జరగకూడదు. అంటే రెంట్ తీసుకోవచ్చు కానీ అమ్మడం కొనడం చేయకూడదు. సరే, ఇప్పుడు కొంత క్యాష్ జరుగుతుంటుందండి మీ డిఏ కేసులో, కానీ ఆ క్యాష్ అనేది గవర్నమెంట్కి ఇచ్చేసి ట్రెజరీకి వెళ్ళి కోర్టులో డిపాజిట్ చేస్తాం. కోర్టులో డిపాజిట్ చేస్తే జడ్జిలు ఏం చేస్తారంటే జనరల్గా బ్యాంకులో వేసేస్తారు. అదంతా ఐడెంటిఫై చేయించేసి బ్యాంకులో వేస్తారు. ఓకే సార్. తర్వాత ఏసీబీలో మీరు రాయలసీమ జోన్కి చేశారు. రాయలసీమ జోన్లో ఎలాంటి కంప్లైంట్ వచ్చేవండి? ఎక్కడైనా ఒకటే టైప్ అండి. ఎక్కువ కంప్లైంట్లు విఆర్ఓల మీద, ఎక్కువగా ట్రాప్ కేసులు కనబడేవి కాదండి. ట్రాప్ కేసులు ఉండేవి. ఎక్కువ ట్రాప్ కేసులు విఆర్ఓల మీద వస్తాయి. ఎందుకంటే సామాన్య మానవుడికి ఇబ్బంది పెడతారు. ఒకటి విఆర్ఓ తర్వాత వచ్చే కేసులు ఎంఆర్ఓల మీద కూడా వచ్చినాయి. కొన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒకటి వచ్చేవి, పోలీస్ మీద కూడా వచ్చేవి. పోలీసు వాళ్ళు కూడా ఏసీబీ మా పోలీసు వాళ్ళు మేము ఎప్పుడూ చేయలేదు. పోలీసు వాళ్ళ మీద వచ్చినా చేసేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ గోదావరిలో ఒక ఎస్ఐని ట్రాప్ చేస్తే ఆయన లుంగి మీద ఉన్నాడు, ఇంట్లో తీసుకున్నాడు. ఏసీబీ రావడం చూసి దుంకాడు. ఏసీబీ వాళ్ళు పట్టుకోకపోతే ఆ లుంగి ఊడిపోయింది. ఆయన అండర్వేర్తో పరిగెత్తుకొని తప్పించుకున్నాడు. 1 రోజుల పాటు దొరకలేదు. అక్కడ ఏంటంటే ప్రాబ్లము రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ట్రాప్ అమౌంట్ వాడు డబ్బులు పడేసి పారిపోయాడు. సో అది కూడా కేసు అయింది, కేసు వీక్ అయింది. కానీ మీరు అన్నట్లుగా ఆ గోడ దూకి పారిపోతే ఫింగర్ ప్రింట్స్ దొరకవు, కలర్ దొరకవు. మరి దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు? ఇక మనం ఏంటంటే మీడియేటర్ ఉంటాడు కదా, మీడియేటర్ కూడా అందుకే ఎంబడి మీడియేటర్ని పంపిస్తాం. ఆ మీడియేటర్ చెప్పిన దాని మీద కేసు అవుతుంది, అది వీక్ కేసు అయిపోతుంది. సో అప్పుడు ప్రాసిక్యూషన్ మానేసి ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ లేకపోతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయితే అందులో ప్రూవ్ అయితే ఉద్యోగం నుంచి తీసేయచ్చు. కొన్ని కేసుల్లో, ట్రాప్ కేసుల్లో ఏ అసిస్టెంట్ ఉన్నాడు అనుకోండి, బి మెయిన్ కల్పరేట్ ఫెయిల్, ఏ ద్వారా తీసుకొని వెళ్తాడు. కానీ స్పాట్లో ఏసీబీ ఏని పట్టుకుంటుంది, బీని పట్టుకోదు. కానీ ఏసీబీ కేసుని ఎక్కువ స్ట్రాంగ్ చేయడానికి బీని కొట్టి అతనికి కూడా డబ్బులు పట్టుకున్నట్లుగా చేసిన కేసులు కూడా కనిపిస్తుంటాయి. నాకు తెలిసి ఏసీబీలో ఎప్పుడు కొట్టరు ఏసీబీలో కొట్టరు. అయితే మీరు అంటారు
ఏ వచ్చి బి ద్వారా తీసుకుంటాడు, బి దొరుకుతాడని. ఏ బి తీసుకోవాలి కానీ ఏ దొరుకుతాడు. అదే బి ఏ ద్వారా తీసుకుంటాడు. అక్కడ ఏం చేస్తామంటే అతనికి ఫేవర్ చేసే పవర్ ఎవరికి ఉంది. ఇప్పుడు నాకు ఫేవర్ చేసే పవర్ ఉంది, నేను తీసుకోవాలి. బట్ ఎవరో వచ్చి డబ్బులు తీసుకుంటే అది కేసు అవ్వదు. నా దగ్గరకు అతను వచ్చి డిమాండ్ చేసిన సాక్ష్యం ఉండాలి. ఓకే, అప్పుడు ఏం చెప్తాడు, పలానోడికి ఇవ్వని చెప్తాడు. అందుకే మధ్యవర్తిని కూడా పంపిస్తుంటాము. లేదా రికార్డ్ చేస్తాడు కదా, సార్ మీకు డబ్బులు ఇవ్వాలంటే నువ్వు పలానోడికి ఇవ్వని చెప్తాడు. ఆ రికార్డ్ ఎవిడెన్స్ ఉంటేనే పెడతాం, లేకపోతే డబ్బులు తీసుకునేది బి, ఏ తీసుకుంటాడు కదా, అతను ఫింగర్ ప్రింట్స్ రావు కదా నోట్ల మీద, ఆ కెమికల్. బట్ రికార్డింగ్ ఉంది కదా, ఈయన చెప్తాడు కదా, ఆయన చెప్తే తీసుకోమన్నా నేను చెప్తాడు. అది ఒక భాగం. రెండో భాగం, ఇతను డిమాండ్ చేసిన ఎవిడెన్స్ ఉంది కదా మన దగ్గర. అతను డిమాండ్ని నేను చేయలేదు, అది నా వాయిస్ కాదని చెప్పి ఎస్కేప్ అయ్యే అవకాశం ఆ కోర్టులో ప్రూవ్ అవుతుంది. ఓకే, అవుతుంది. ఆయన దగ్గర ఫైల్ పెండింగ్ ఉంటుందిగా, రైట్, అదొక సాక్ష్యం కదా. తర్వాత ఏసీబీలో చాలామంది అంటే ఒక లెవెల్ ఆఫీసర్స్కి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా మీరు ఇస్తారు. వచ్చిన తర్వాత అది మీరు అన్నట్లుగా ఆయన బ్యాడ్ ఫెలో గుడ్ ఫెలో అని చూసి వెళ్ళడం, లేదా డిఏ కేసుల్లో మీరు చెక్ పాయింట్ చూసుకుంటూ వెళ్తుంటారు. కానీ కొంతమంది ఆఫీసర్లు ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంటారు అనేది ఒక ఎలిగేషన్ వచ్చిందంట. లోకల్ లెవెల్లో లీక్ చేయొచ్చు. ఇప్పుడు లోకల్ లెవెల్ అంటే రేంజ్ లెవెల్లో జరుగుతుందన్నాను కదా, అక్కడ ఎవరన్నా ఆఫీసర్కి అతను పరిచయం ఉండడమో ఏదో చేస్తే లీక్ చేయొచ్చు. అది మిస్యూజ్ చేయడానికి కూడా లీక్ చేయొచ్చు. అటువంటి ఆఫీసర్ మీద ఏసీబీ వెంటనే వాళ్ళని రీపాట్రియేట్ చేసేస్తుంటారు. ఏసీబీలో రీపాట్రియేట్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అని ఆర్డర్ వచ్చింది అంటే వాడి రెప్యుటేషన్ అంతా పోతుంది. జనరల్గా ఏసీబీలో తీసుకునే ముందు చాలా ఎంక్వైరీ జరుగుతుంది. అతని రికార్డ్ అంతా చూస్తాము, జనరల్ ఎంక్వైరీ చేసి రెప్యుటేషన్ బాగుందనుకుంటేనే తీసుకుంటారు. ఓకే, సో అటువంటి రెప్యుటేషన్ అలాంటి ముద్ర పడిందంటే ఏసీబీలో ఇంకా అంత కెరీర్ స్పాయిల్. సో ఏసీబీలో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో టెన్యూర్ అయిన తర్వాత పంపించారు అంటే వాళ్ళందరికీ మంచి పోస్టింగ్స్ వచ్చినాయి, వాళ్ళు బాగా కూడా ఫేర్ చేశారు. కానీ ఇంకొక సార్, డిఎస్పీగా మీరు చెప్తున్న గ్రూప్ 1 ఆఫీసర్కి వచ్చిన తర్వాత అడిషనల్ ఎస్పీ అవుతారు. మీరు అన్నట్టు నాట్ క్యాడర్ ఎస్పీ అయినప్పుడు లూప్ లైన్కి ఇస్తుంటారు. ఏసీబీ, సిఐడి, ఇంటెలిజెన్స్ పంపిస్తారు. తర్వాత వాళ్ళకి మెయిన్ లైన్ పంపిస్తారు. ఇటువంటి లూప్ లైన్లో పనిచేసిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ ఇవ్వాలనేది నిబంధన ఉంది. నిబంధన అని ఎక్కడా లేదు, అండర్స్టాండింగ్. అంటే పోలీస్లో ఏంటంటే ఇప్పుడు లూప్ లైను మెయిన్ లైన్ అంటే ఏం లేదండి. లూప్ లైను అంటే జనరల్గా డ్రెస్ ఉండదు, పెద్ద హెవీ లోడ్ ఉండదు, పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉండదు, నాకు అధికారం లేదు అని కొంతమంది బాధపడుతుంటారు. మెయిన్ లైన్లో ఉంటే బిజీగా ఉంటారు, నాకు అధికారం ఉంది అనుకుని ఫీల్ అవుతుంటారు. అవడం కరెక్టే, బట్ పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉంది కనుక ఈ ఫోకల్ అంటే పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉండే పోస్టులలో మనం చాలా మంచి చేసే అవకాశం ఉంది. అలాగే దాన్ని మిస్యూజ్ చేసుకొని ఇబ్బందులు పడ్డోళ్ళు ఉన్నారు. బట్ నాన్ ఫోకల్ పోస్ట్లో కూడా యూ క్యాన్ రియల్లీ డూ గుడ్ వర్క్. కరెక్టే, కానీ ఏసీబీలో కానీ ఇంటెలిజెన్స్లో కానీ ప్రమోషన్ వచ్చిన తర్వాత అక్కడ మీరు అన్నట్లుగా 3-4 ఇయర్స్ చాలామంది చేస్తారు. కొంతమంది ఏసీబీలో 9 సంవత్సరాలు కూడా చేసిన ఆఫీసర్లు ఉన్నారు. ఎందుకంటే ఏసీబీలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్లో పనిచేస్తుంటే హాలిడేస్ ఉండవు, ఉంటాయి పేరుకి హాలిడేస్ అని అంటుంది. అది వేరే సార్. నా క్వశ్చన్ ఏంటంటే మీరు ప్రమోషన్ మీద ఏసీబీకి వచ్చిన తర్వాత మీరు అన్నట్లయితే 3-4 ఇయర్స్ కంటిన్యూగా చేస్తారు. కొంతమంది ఆఫీసర్లు 9 ఇయర్స్ కూడా చేసి ఉంటారు. కానీ వాళ్ళకి ఫోకల్ పోస్టులు ఇవ్వకుండా ఎందుకుంది గవర్నమెంట్? అదే చెప్తున్నా. సో లా అండ్ ఆర్డర్లో ఎట్లా ఉంటుందంటే ఈ హాలిడేస్ ఉంటాయి పేరుకి, కానీ పని లేకపోతే ఇంట్లో ఉంటారు. బట్ పని ఉందంటే వెళ్ళిపోవడం, ఎప్పుడు పని పడుతుందో మన చేతిలో ఉండదు. అనుకోకుండా ఏదైనా సిచ్యువేషన్ డెవలప్ అవ్వడమో, ఏదో గొడవలు అయితే పోయి రాత్రి మగలు ఉండాల్సి వస్తుంది. ఈ బాధలన్నీ ఎందుకు అని చెప్పి ఏసీబీలో వాళ్ళే ఉంటారు. పంపిస్తామంటే వద్దు, నేను ఇక్కడే ఉంటాను. పంపిస్తామంటే కాకుండా బయటకు వెళ్తామని కూడా పోస్ట్ ఇవ్వకుండా ఆఫీసర్లు ఉన్నారు. అది లేదు, తక్కువ అండి. అంటే ఏసీబీలో ఒకనొక టైంలో జరిగింది అది. అక్కడ ఏంటంటే ఏసీబీకి ఎవరు రాకపోవడం వలన, ఎందుకంటే ఆ బాస్ అంటే పెద్ద అన్హ్యాపీగా ఉండడం వల్ల వీళ్ళు చెప్తారు రావద్దు అని. ఎప్పుడో కానీ జనరల్గా ఏసీబీకి వస్తే 3 ఏళ్ళు అయిపోతే వెళ్ళిపోతామంటే పంపించేస్తారు. వీలే ఉంటారు 4 ఏళ్ళు 5 ఏళ్ళు. ఎందుకంటే ఏసీబీలో 2 అట్రాక్షన్లు, ఒకటి 30% వస్తుంది, రెండోది నువ్వు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఫీలింగ్ ఉంటుంది, 3 హాలిడేస్, ఆఫీస్ టైమ్స్, ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. ఓకే సార్, ఏసీబీలో రాయలసీమలో ఉన్నప్పుడు మీకు నచ్చిన మంచి కేసు ఏమన్నా? అప్పగా ఒంగోలులో, నెల్లూరులో 1-2 మంచి ట్రాప్ కేసులు చేశామండి. ఓకే, మంచి అసెట్ కేసులు పెట్టాము. కరెక్ట్గా జ్ఞాపకం లేదు కానీ నెల్లూరులో మంచి కేసులు పెట్టాము. తర్వాత కర్నూలులో కూడా ఎవరో ఒక పెద్ద ఆఫీసర్ మీద పెట్టాము. ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్తాను. జాయిన్ అయిన కొత్తలో కమర్షియల్ ట్యాక్స్ చెక్ పోస్ట్ మీద కంప్లైంట్.
ట్రాప్ అయ్యాడు పాపం. అంటే ఇక్కడ తడా అండి ఆ? తడా తడ కాదండి, అది అనంతపూర్ బార్డర్లో కదిరి దగ్గర ఎక్కడో కమర్షియల్ ట్యాక్స్ డీసీటీఓ ఉన్న ఇంకొక కింద వాళ్ళు ఏసీటీ అనకుండా సర్ప్రైజ్ చెక్ అది. వాడు చేసిన తప్పే, డబ్బులు తీసుకున్నట్టున్నాడు. వాడు ఏదైతే ట్యాక్స్ కట్టాలో ఒక లోవర్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఉన్నది పైన పెట్టి కిందేమో హై ట్యాక్స్ ఉన్న గూడ్స్ కింద పెట్టాడు, అది హైడ్ చేశాడు. మామూలుగా ఏం చేస్తారంటే చెక్ పోస్ట్ ఏదో 1000-500 ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. వీడు ఇన్సిస్ట్ చేశాడు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నేను చెక్ చేస్తాను అని చేసి పట్టుకున్నాడు. వాడు కంప్లైంట్ చేశాడు కనుక మనం యాక్ట్ చేయాలా, కానీ ఆడు చేస్తున్న తప్పే. సో ఇలాంటి సందర్భాలు కూడా కొన్ని ఏసీబీలో జరుగుతుంటాయి, తప్పదు. కానీ అక్కడ ఎవరికి అన్యాయం జరిగింది? ఈ ఉద్యోగస్తులు కరెక్ట్గా ఉండి అలాంటి వాళ్ళ మీద గట్టి యాక్షన్ కంటిన్యూస్గా తీసుకుంటే ఆటోమేటిక్గా ఆగిపోతాయి. వీళ్ళు తీసుకోయే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సార్ ఏసీబీ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి? ఏసీబీ అయిపోయిన తర్వాత వెస్ట్ జోన్ చేశానండి, డీసీపీ వెస్ట్ జోన్. ఇంకా అప్పుడులో మీరు బాగా ఫోకస్ వచ్చారు. వెస్ట్ జోన్లో ఫోకస్ రావడానికి కారణం ఆంధ్రజ్యోతి ఇష్యూ ఒకటి. మందాకృష్ణకి ఆంధ్రజ్యోతి గొడవ. అప్పుడు పోయి ఆంధ్రజ్యోతిలో ఎడిటర్ని అరెస్ట్ చేయాలి అంటే నేను వెళ్ళి చేయడం, అక్కడ గొడవ అవ్వడం. అయితే లీగల్గా చేసాం, హైకోర్టు సపోర్ట్ చేసింది. తర్వాత వెస్ట్ జోన్లో మాకు ఏంటంటే విఐపీస్ అంతా వెస్ట్ జోన్లో ఉంటారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, సంజయ్ రెడ్డి నగర్ ఏరియాలో. ఏ గొడవ అయినా చిన్న తగువు ఉన్నా ఇటు నుంచి ఒక పెద్ద ఆఫీసర్, అటు నుంచి ఒక పెద్ద ఆఫీసర్, అంటే ఇటు నుంచి ఒక పెద్ద లీడర్లు ఫోన్ చేయడం జరుగుతుంటాయి. అదే కంప్లైంట్ ఉంటాడు, ఇద్దరికీ ఉంటాయి. ఆ చిన్న తగువులే, పెద్ద ఇవైనా కావు. తర్వాత దొంగతనాలు కూడా చాలా ఎక్కువ అవుతుంటాయి. ఒక ఇల్లు దొంగతనం జరిగింది అంటే 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు గోల్డ్ పోయేది. అదొక ప్రాబ్లం మాకు. తర్వాత ఈ రెండు కాకుండా మనకి ఆసిఫ్ నగర్, గోల్కొండ, తప్పా చబుత్రా, కుల్సుంపుర ఇవన్నీ కమ్యూనల్లీ సెన్సిటివ్. చిన్న ఇష్యూ అవగానే ఇటు ఒక 1000 మంది అటు ఒక 1000 మంది చేరుతారు. అది ఎప్పుడైనా పెద్ద కమ్యూనల్ గొడవ అవ్వచ్చు. అయ్యిందంటే ఊరంతా స్ప్రెడ్ అవుతుంది. అదొకటి కాసుకొని ఉండాల్సి వచ్చేది. ఎక్కువ నిద్ర డిస్టర్బ్ చేసేది ఈ ఇష్యూస్. దాంతోపాటు తెలంగాణ ఉద్యమం కూడా ఈ ఉద్యమం కూడా జరుగుతుండేది. తెలంగాణ ఉద్యమంలో కూడా మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించడాలు చాలా రోజు మినిస్టర్ క్వార్టర్స్, సీఎం క్యాంప్ ఆఫీస్ మీద పడతారంటే సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర బందోబస్తు చేయడము, అంతా చేయడము, ఇలాంటివి. మీరు ఆ టైంలో ఎప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్ల మీద కనబడేవారు కదండి, మరి మీకు రెస్ట్ అనేది ఎప్పుడు? లేదు, తక్కువే ఆ టైంలో. రెస్ట్ చాలా తక్కువ ఉండేది. వెస్ట్ జోన్లో మీరు చేసిన మంచి కేసులు ఉన్నాయండి? వెస్ట్ జోన్లో కొన్ని మంచి మంచి కేసులు చేసాం. ఒక మర్డర్ అయింది. అది ఎట్లాగంటే బంజారా హిల్స్కును వెంకటరమణ కాలనీకి మధ్యలో ఒక ఇంట్లో ఒక మర్డర్ అయింది, కాల్ చేశారు. అది ఫ్యామిలీ గొడవ. అది వాళ్ళ బంధువే చేయించాడు. అది ఏ ఊరండి, అది మన కర్ణాటకలో గుల్బర్గా కాదు, ఒక జిల్లా ఉంది, అది కూడా మన రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ జిల్లా. అది గుల్బర్గా అవతలకు ఉంటుంది. అది దావణగిరి కాదండి, పేరు గుర్తు రావడం లేదు. ఆ జిల్లా నుంచి తీసుకొచ్చి వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవడైతే కజిన్ చేయించాడో ఇద్దరికి మాట వచ్చి చేయించాడు. చిన్న గొడవ వచ్చి వాడు పక్కనే ఉన్నాడు అప్పుడంతా. సో నేనేం చేశానంటే మా ఒక కానిస్టేబుల్ని, నువ్వు అక్కడే ఉండిపోరా, నువ్వు ఏం మాట్లాడుకుంటున్నాడో విను అంటే వీడి మీద అనుమానం వచ్చింది. అప్పుడు వీడు అనుమానం రాగానే మీరు ఒక మంచి ఎస్ఐ అని చెప్పారు, ఇన్స్పెక్టర్, అతనికి అప్పచెప్పాం. ఎవరండి? నాగేశ్వరరావు. ఎస్ఐ? అప్పుడు ఎస్ఐ నాగేశ్వరరావు. అతను టాస్క్ ఫోర్స్ వాళ్ళు కలిసి చేసి అతని ఫోన్ మూమెంట్లు బట్టి వాళ్ళు పలానా టైంలో రావడము, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవడము, ఇవన్నీ చూసి వాడిని పట్టుకున్నాం. 24 అవర్స్లో పట్టుకుంటే ఒప్పుకున్నాడు వాడు. అదొక మంచి కేసు అండి. 24 అవర్స్లో ఎక్కించాడు. నోన్ అది ఎవడో తెలియదు, షూట్ చేసేసిన హై ప్రొఫైల్ కేసు అది. ఓకే. అట్లాంటి ఒక 2-3 ఉన్నాయి. తర్వాత పంజగుట్టలో ఎవరో వచ్చారు, హోటల్లో దిగారు, లాడ్జ్లో పొద్దున్న కూడా డెడ్ బాడీ ఉన్నాడు. ఎంత ట్రై చేసినా దొరకలేదు. అప్పుడు చాలా ట్రై చేసాం, అన్ని ఊర్లకి పంపించాము, మనుషులు కూడా పక్క జిల్లాలకు పంపించాము, మెసేజ్లు పంపించాము. ఎవడు మిస్సింగో అయితే అనేది వేరే స్టేట్ అది ఇంకా అప్పటికైతే కాలేదు. తర్వాత అయిందో లేదో తెలియదు. అంటే మీరు వెస్ట్ జోన్లో పనిచేసిన టైంలో అన్నోన్ కేసులు ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే ఉన్నాయి? అన్నోన్ కేసులు పెద్ద ఎక్కువ లేవండి, ఎందుకంటే సిటీ కదా, తెలిసిపోయి ఇట్లా 1-2 ఉండుంటాయి. ఓకే. ఈ అన్నోన్ కేసుల ప్రాబ్లం అంతా ఎక్కువ ఎల్బీ నగర్ అవుట్స్కట్స్లో ఉండే ఏరియాల్లో ఉంటాయి. అవును, బాడీ డంప్ చేసి వెళ్ళిపోతుంటారు. సార్ వెస్ట్ జోన్ తర్వాత ఎక్కడికి వచ్చారు? వెస్ట్ జోన్ తర్వాత వెస్ట్ గోదావరి వెళ్ళాను ఎస్పీగా. మీరు ఎక్కడ డిఎస్పీ చేస్తారు? అక్కడికే ఎస్పీగా వెళ్ళాను. ఓకే. అప్పటికి వెస్ట్ గోదావరిలో అక్కడ కూడా కాన్షియస్నెస్ ఇంకా మొదట్లోనే ఉండేది, ఇంకా పెరిగింది. వెస్ట్ గోదావరి ఏంటంటే చాలా లిటిగెంట్ డిస్ట్రిక్ట్. వాళ్ళు ముందు ఒక మాట మాట్లాడతారు, వెనక ఇంకోటి చేస్తారు.
ఇప్పుడు మా ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు, ఎస్ఐకి డబ్బులు ఇస్తాడు, మళ్ళీ ఎస్పీ దగ్గరికి వచ్చి ఆ డబ్బులు అడిగాడని చెప్తాడు. అలా రకాలు ఎక్కువ ఉంటారు అక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఎవడో ముద్దాయి ఉంటాడు, వాడి కోసం మనం తిరుగుతాం, వాడు దొరకకుండా వాడి భార్య వెళ్ళి పోలీసు వాళ్ళు పట్టుకొని పోయారని చెప్పి ఒక కేసు వేస్తుంది హైకోర్టులో. ఈ నాలెడ్జ్ ఎక్కువ వాళ్ళకి. హైకోర్టు ఏమో హైబియస్ కార్పస్ వేయంగానే మనం పట్టరా అంటది. మేమే వాడి కోసం ఎదుగుతున్నాం, మా దగ్గర లేడు అని మనం అంటాం. సో అలాగ మనకి ఇబ్బంది పెడతారు. పెట్టిన తర్వాత మనం వాడితో కాంప్రమైజ్కి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు వాడిని ఏమనము, ఆ కేసు తగ్గిస్తాము, గ్రావిటీ ఒకటి. తర్వాత ప్యాకాట పిచ్ ఎక్కువ. ఈ ప్యాకాటలు రేడ్ చేయమంటారు. ప్యాకాట రేడ్ చేసినప్పుడు మనం చూసి పారిపోతారు. ఆ ఎవడో కాలువలో పడతాడు, అప్పుడు ఆ ఎస్ఐ ముద్ద అయిపోతాడు. అవును. సో ఇవన్నీ ఆక్యుపేషనల్ రిస్క్స్ అక్కడ. ఇలాంటి మీరున్న టైంలో కోడి పందాలు కూడా బాగా జరిగాయి. కోడి పందాలు విపరీతంగా జరిగేవి, జరుగుతుంటాయి కూడా. సో కోడి పందాలు అరికట్టవచ్చు, కానీ ఏమంటారు అప్పుడు, ఇది మా కల్చరు, అది ఇది అనడం కరెక్ట్ కాదు. ఏంటంటే కోడి పందాలు అన్ని దగ్గర జరుగుతాయి. నేను ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తుంటే వాడు అఫెండర్ అనమాట, దొంగ గ్యాంగ్స్టర్. వాడు మెక్సికో పారిపోతాడు. వాడిని పోలీసు వాళ్ళు చేసి చేస్తుంటారు. పోలీసు వాళ్ళు చేసి వాడు ఎక్కడున్నాడో తెలుసుకుందాం కాసేపు వెయిట్ చేస్తే అక్కడ కూడా కోడి పందాలు అవుతుంటాయి. ఒక చిన్న కేజీలో పెట్టి కోడి పందాలు అవుతున్నాయి. అంటే కోడి పందాలు ప్రపంచమంతా ఉంటాయి. పోతే కోడి పందాల పేరుతో జూదం జరుగుతుంది అక్కడ. అది మరి మేము వద్దు అని టైట్ చేస్తాము. ఎవడో హైకోర్టులో కూడా కేసులు వేస్తాడు, హైకోర్టు అడుగుతుంది, మేము కోర్టు పేరు చెప్పి ఇట్లా చేయదు అంటే మరి పొలిటికల్గా మేనేజ్ చేస్తారు. అంటే మీరున్న టైంలో కోడి పందాలు మీరు చాలా మటుకు ముందు అనౌన్స్మెంట్ చేశాము, కంట్రోల్ చేసి. మీకు అప్పుడు పొలిటికల్ ప్రెజర్ ఎవరు ఇచ్చారండి? పొలిటికల్గా పోయి సీఎంనో ఎవరినో పట్టుకుంటారు. మాకు మెసేజ్ వస్తుంది, ఈ 3 రోజులు వదిలేయని పండగ నాడు. సో పండగ దాని బదులు దాన్ని ఏదో లీగలైజ్ చేసేస్తే ఒక రకంగా ఆలోచన కూడా ఉండింది, ఈ 3 రోజులు వదిలేద్దామని. మరి తర్వాత ఎందుకు అది ఇంప్లిమెంట్ కాలేదో తెలియదు. మీరు ఎస్పీ లెవెల్గా మీరు ఆర్డర్స్ ఇస్తారు, కోడి పందాలు జరగకూడదు, ముందు నుంచి అవేర్నెస్ తీసుకురండి, మీరు చేశారు కూడా. మీ డిఎస్పీలు కూడా చాలా మంది వర్క్ చేశారు. కానీ తర్వాత పొలిటికల్ రోజు పైనుంచి మా ఆఫీసర్లే అప్పటికి కింద గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్లు అందరూ కూడా పడిన కష్టం అంతా వేస్ట్ అవుద్ది కదా. వేస్టే అవుద్ది. మరి ఏం చేయలేము. 3 రోజులు, ఆ 3వ రోజు అయిపోయిన తర్వాత హడావిడి చేస్తాము. తప్పదు. దాని మీద చిన్న పెట్టి కేసులు వేస్తుంటారు కదా. పెట్టి కేసులు పెడతారు, కొన్ని కేసులు పెడతారు. ఆ కోడి పందాలు ఆపడం వదిలే అన్న రోజు ముందు పెడతాం కదా, అవి ఆ రోజు పెట్టినట్టు చూపిస్తారు. కానీ కోళ్ళు కూడా అరెస్ట్ చేసి లాకప్లో వేస్తారు కదండి. కోళ్ళే లాకప్లో పెట్టుకుంటారు. ఆ కోళ్ళు చాలా వాల్యుబుల్. అవి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే మ్యాజిస్ట్రేట్ ఆక్షన్ చేస్తాడు, వాడే కొంటాడు వచ్చి. ఎందుకంటే కోడి కొని దానికి మనుషులు కూడా తినరేమో అలాంటి ఫుడ్ పెడతారు, గుడ్డు పోస్తారు దాని నోట్లో. తర్వాత బాదము, జీడిపప్పు పౌడర్ చేసి అవి నోట్లో వేస్తారు. చాలా మంది మనుషులు, అంటే బీద మనుషులు తినలేరు, అవి తింటాయి. అవి ఏంటంటే యుద్ధానికి బాగా ఇది చేయడం అనమాట. అవును. కానీ లాకప్లు పెట్టడం అనేది ఎందుకండి? లాకప్లో నాకు తెలిసి పెట్టరండి, పెట్టినా పారిపోతుందనేమో అంతే. ఓకే సార్, మీరు చెప్తున్న వెస్ట్ గోదావరిలో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లుగా కొన్ని కేసులు ఫాల్స్ కేసు పెట్టడం, ఎస్ఐలు తప్పిస్తుంటారు, అటువంటి కేసులు కూడా జరిగాయండి. ఫాల్స్ కేసులు పెడతారు వెస్ట్ గోదావరిలో. అంటే ఎక్కడైనా ఫాల్స్ కేసు పెట్టే ఇది ఉంది. మనం ఇన్వెస్టిగేషన్, అందుకే ఇన్వెస్టిగేషన్ మీద ప్రెషర్ పెట్టకూడదు. తొందరగా చేయి అని, కరెక్ట్గా చేయమని ప్రెషర్ పెట్టాలా. కానీ కొన్ని కేసులు 302ని 174 కూడా మార్చిన ఘటనలు వెస్ట్ గోదావరిలో ఎదురవుతుంటాయి. అప్పుడు నా టైంలో జరగలేదు, కానీ 174లు 302గా కన్వర్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో నేను ఎస్పీగా పోయాను. ఆ టైంలో ఒక కేసు కూడా మేము మార్చాం. తర్వాత వస్తుంది ఇన్ఫర్మేషన్. 2 రకాలుగా ఉంటాయండి. మర్డరో డెడ్ బాడీ దొరికినప్పుడు మనకేం క్లూ దొరకదు, ఇంజురీస్ ఉండవు. తర్వాత ఏం చేస్తాం, ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తాం. ఫారెన్సిక్ రిపోర్ట్లో వస్తుంది ఏదో ఈ లిగేచర్ మార్క్ ఉందనో, స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయనో, అది మర్డరు స్ట్రాంగులేషన్ జరిగిందని వస్తే దాన్ని బట్టి ఆల్టర్ చేస్తాం. ఒకసారి అది కూడా రాకుండా తర్వాత ఎవడో క్లూ ఇస్తాడు. క్లూ ఇచ్చిన తర్వాత తీస్తే దొరుకుతాయి. సార్, వెస్ట్ గోదావరిలో పాలకొల్లు ఏరియాలో ఒక కేసు జరిగిందండి. అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ కేసు బ్రేక్ త్రూ ఇచ్చింది. మీరున్న టైంలో అంటే మీ నోటీసులో లేకపోవచ్చు. అందులో ఒక కోళ్ళ ఫామ్ యజమానికి అక్కడ పనిచేస్తున్న వ్యక్తికి మధ్యన సెక్సువల్ జెలసీ ఇష్యూ వచ్చింది. అతను ఒక అమ్మాయితో ఉన్నాడనే విషయం చూసి అతన్ని మర్డర్ చేసి ఆ పంట కాలువలో పడేస్తాడు. కానీ రిపోర్ట్ ఏమొచ్చిందంటే, అతను పొద్దున్న నీళ్లు పెట్టడానికి వెళ్ళినప్పుడు రాయి తగిలి పడిపోతే హెడ్ ఇంజరీ అయింది. అది 174 కింద మీ వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ కూడా 174 కేసు క్లోజ్ చేశారు. కానీ తర్వాత మీరు వెస్ట్ గోదావరి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక లీడ్ బయటకు వచ్చింది. అందులో ఒరిస్సాకు చెందిన ఒక అమ్మాయి అక్కడ ఉన్న వాళ్ళతో సెక్సువల్ జెలసీ ఇష్యూ జరిగిందని బయటకు రావడంతో
అప్పుడున్న ఎస్పీ గారు అప్పుడున్న స్పెషల్ టీం ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే కోల్ ఫామ్ ఉన్నారో అతని మీద 302 పెట్టడం కాకుండా ఆ 174 అనే డాక్టర్ చేసిన ఆమె మీద కూడా 201 కేసు పెట్టారు. అంటే ఇది ఒక సెన్సేషన్ అయింది. వాళ్ళ మీద ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేశారు, ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయ్యారు, డాక్టర్ మీద కేసు జరిగింది. ఇటువంటి కేసులు ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ ఎందుకు కనిపిస్తుంటాయి? జనరల్గా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ప్యాటర్న్ ఏంటంటే 3 పంటలు పండుతాయి ఆల్మోస్ట్. ఈవెన్ అప్లాయన్స్లో కూడా మంచి మంచి డ్రై క్రాప్స్, ఈ పళ్ళ తోటలు కానీ ఇలాంటివి, ఈ పొగాకు ఇలాంటి పంటలు పండి, తమలపాకులు ఇలాంటి పంటలు పండి, రొయ్యల చెరువులు కాకుండా ఈవెన్ అప్లాంట్స్లో ఈ మధ్యన ఇవి కొబ్బరి తోటల మధ్యలోనేమో రకరకాల ఇంటర్ క్రాపింగ్ వేసి బాగా డబ్బులు వస్తాయి. సో బాగా డబ్బు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే అక్కడ ఏం పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉండదు ఆ ఊర్లో. ఇక ఉన్న ఎంటర్టైన్మెంట్ అలా ప్యాకాట ఆడుకోవడము, డ్రింకింగు, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విత్ లేడీస్, ఇవే ఎక్కువ ఉంటాయి. అందుకే ఇవన్నీ వస్తాయి అక్కడ. సో మేజర్ కేసెస్ ఇవే ఉంటాయి. కొన్ని చీటింగ్ కేసులు ఉంటాయి. చీటింగ్ అంటే ఏ కేసులు ఉంటాయండి? డబ్బులు తగులు, వాడు డబ్బులు ఇస్తాడు తిరిగి ఇవ్వడు, లేదంటే ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తారు, వాడు మోసం చేశాడని ఈ గొడవలు. తర్వాత ఎస్సీ ఎస్టీ కేసెస్, ఎస్సీలతో గొడవలు వచ్చినప్పుడు ఈ కేసెస్ వస్తాయి. తర్వాత నేను చేసిన ఎస్పీగా ఉన్నప్పుడు బాగా ఫోకస్ చేసింది ఈ కేసులు తగ్గించాం బాగా, యువై కేసులు. అంటే మనం యువై కేసులు కానీ బాగా తగ్గించి ఎన్బిడబ్ల్యూలు తొందరగా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు ప్రెషర్ పెడితే కేసులు తొందరగా ఛార్జ్షీట్లు వేయడం వల్ల ట్రయల్ స్పీడ్గా అవుతుంది, పడే శిక్షలు ఏవో కొద్దిపోపన్నా పడతాయి. అట్లాగే మేము కోర్ట్ కానిస్టేబుల్ అందరితో మీటింగులు పెట్టి శిక్షలు ఎందుకు పడట్లేదని చెప్పి అవి కూడా వెంటపడ్డాం. అవి కూడా కొంచెం పెరిగింది కన్విక్షను. అలాగే దొంగతనం కేసులు డిటెక్ట్ చేయడం కూడా సిసిఎస్ని బాగా యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక పబ్లిక్ని హెరాస్ చేయడం ఉండేది కాదు. ఒకవేళ కంప్లైంట్ వచ్చినా అనవసరంగా అన్యాయంగా కొట్టాడు అంటే గట్టి యాక్షనే తీసుకునే వాళ్ళం. ఆ టైంలో మీరు ఫేక్ కరెన్సీ కూడా పట్టుకున్నారు కదా? ఫేక్ కరెన్సీ చాలా కేసులు పెట్టాము. 50 లక్షల కేసు కూడా ఒకటి పట్టుకున్నాము, దొరికింది. మంచి కేసులు దొరికాయి, మంచి దొంగతనాలు డిటెక్ట్ అయ్యి. వెస్ట్ గోదావరిలో డబ్బులు కొదవలేదని ఉన్న వెస్ట్ గోదావరిలో ఈ ఫేక్ కరెన్సీ అనేది ఎందుకు వస్తుంది? డబ్బులు కొదవలేదు అంటే 100కి 100 రూపాయలు డబ్బున్నోళ్ళు ఉండరు కదండి. 100కి 20 మంది డబ్బున్నోళ్ళు ఉంటారు. అన్ని జిల్లాల్లో బిలో పవర్టీ లైన్ ఒక 30% ఉంటే వెస్ట్ గోదావరిలో 15% ఉంటారు. అలాగే రిచ్ పీపుల్ వేరే జిల్లాలో ఒక 10% రిచ్ ఉంటే ఇక్కడ 20% ఉంటారు. మిగతా వాళ్ళు మధ్యలో ఉంటారు కదా. యావరేజ్గా పరిస్థితులు బాగుంటాయి. సో డబ్బు కోసం ఏమన్నా చేస్తారనమాట. కానీ వెస్ట్ గోదావరి కేర్ ఆఫ్ అడ్రస్ ఎందుకండి ఫేక్ కరెన్సీకి అప్పట్లో? అది వెస్ట్ గోదావరి ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే చేపల చెరువులు ఉన్నాయి కనుక ఈ చేపలన్నీ బెంగాల్ వెళ్తాయి. బెంగాల్ అక్కడ మాల్డా అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది. మాల్డా వెస్ట్ మన బంగ్లాదేశ్ బార్డర్. సో అవతల నుంచి మాల్డాకి తీసుకొచ్చి మాల్డా నుంచి క్యాష్ వస్తుంటుంది. ఈ ఫేక్ కరెన్సీ అంతా కూడా ఐఎస్ఐ చేసినా డౌన్ టు అర్త్కి వచ్చేటప్పటికి బిజినెస్ లాగా జరుగుతుంది. మీరు 100 రూపాయలు ఒక 1000 రూపాయలు ఫేక్ కరెన్సీ ఉందనుకోండి, 500 నోట్లు ఉన్నాయి అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే మీరు ఇండియన్ కరెన్సీ 500 600 ఇస్తే మీకు ఇచ్చేస్తాడు. మీరు తెచ్చుకొని మీరు ఇక్కడ 1000 రూపాయలకు మారుస్తారు. అంటే మీకు 300 400 మార్జిన్ వస్తుంది. ఆ బిజినెస్ చేస్తారంతా ఈ లారీ డ్రైవర్లు, ఫిష్ ట్యాంక్ డ్రైవర్లు, వాళ్ళు చేసేవాళ్ళు. అందుకని ఎక్కువ అట్లా పెరిగింది. అది మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? ఆ లీడ్ పలానోడు చేస్తున్నాడని తెలిసి కొంచెం ట్రాప్ చేయడం జరిగింది. మేము అందు లోపలికి దూరి తీసుకొచ్చాం. కొన్ని రేడ్ చేస్తే దొరుకుతుంటాయి. ఓకే. ఇంకా వెస్ట్ గోదావరి మీకు బాగా గుర్తున్న కేసు ఏంటండి? ఎందుకంటే మీరు డిఎస్పీకి చేశారు, ఎస్పీగా చేశారు. మర్డర్ ఫర్ గెయిన్లు అన్నీ డిటెక్ట్ అయినాయండి. 5-6 మర్డర్ ఫర్ గెయిన్లు అయినాయి. ప్రతి కేసు డిటెక్ట్ అయింది ఒకటి. తర్వాత ఒక స్నాచింగ్ ఒకడు చాలా విపరీతంగా ఏడిపించాడు తాడేపల్లిగూడెము నిడదవోలు ఏరియాలో. ఒకరోజు 5 స్నాచింగ్లు అయిపోయేటప్పటికి గగ్గోలు అయిపోయింది. నేను ఒకడు బ్లేడ్ బాబ్జీ అని ఒకటి తిరిగి బ్లేడ్తో కట్ చేసుకుంటా వాడు లేడు, వాడు కాదు. కానీ అమ్మాయిలు ఆటోలో వెళ్తున్న అమ్మాయిలకి జడలు కట్ చేయడం అది నా టైంలో లేదు, తర్వాత అయిందా? తర్వాత అయి ఉంటుంది. అయితే ఈ స్నాచింగ్ ఒకరోజు 5 అయినాయి స్నాచింగ్లు. తాడేపల్లిగూడెం వెళ్ళి పోలీస్ స్టేషన్లో అందరు ఎస్ఐల్ని సిఐల్ని మీటింగ్ పెట్టి ఎంపీ ఎమ్మెల్యే కూడా వచ్చి ఆయన కూర్చొని ఆయన మీద ఒత్తిడి. అది చేసిన తర్వాత మళ్ళీ 4 అయినాయి ఇంకొక రోజు. సో దాని గురించి ఒక 15 రోజులు ఫోకస్డ్గా చేస్తే నిడదవోళ్ళు దొరికాడు. వాడు దొరికిన మొత్తం 100 చెప్పాడు. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. కామవరపు కోట ఏరియా వాడు. రాత్రికి రాత్రి 57 లక్షల వర్త్ రికవరీ చేసాం రాజమండ్రిలో. 57 లక్షలు చేసి ఆయన అరెస్ట్ చేసి అది ఒక మంచి సక్సెస్. అది అంటే చైన్ స్నాచర్ దగ్గర 57 లక్షల వర్త్ రికవరీ అయింది. అంటే అమ్మేశాడు, వాళ్ళ దగ్గర రికవరీ చేసేవాడు. 100 కేసులు చేశాడు. వాడిని పట్టుకున్నాం. మర్డర్ ఫర్ గెయిన్లు బాగానే డిటెక్ట్ అయినాయి. అలాగే ఈ మా వాళ్ళ మీద ఎంక్వైరీలో కూడా చాలామందిని ఉద్యోగం నుంచి తీసేయడం కూడా జరిగింది. రిపోర్ట్స్ వస్తాయి కదా డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో. తప్పు చేస్తే యాక్షన్ గట్టిగా ఉండేది. నేను బయటకు అంతా బాగానే ఉండేవాడిని కానీ పేపర్ మీద మాత్రం తప్పు వస్తే రిమూవల్ ఫ్రమ్ సర్వీసే చేసేవాడిని. అంటే వెస్ట్ గోదావరిలో మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారా? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే యూఆర్ సపోజ్ టు బి ఫ్రెండ్లీ విత్ పోలీస్ అండి.
ఐ మీన్ పోలీస్ ఈజ్ సపోజ్ టు బి ఫ్రెండ్లీ విత్ పీపుల్, దానికోసం వేరే అక్కర్లేదు. చట్టం ఏం చెప్తుంది, ఇది వైలేట్ చేసినాడు పలానా దీని కింద నేరస్తుడు, వాళ్ళని పట్టుకొని కోర్టుకు అప్పచెప్పు, అంతే నీ పని. అంతేగాని వచ్చిన కంప్లైంట్తో హార్ష్గా ఉండడము ఇదంతా ఎట్లా తయారైందంటే, వచ్చినవాడిని మనం ఏడిపించి హార్ష్గా ఉంటే భయపడతాడు మనకి. ఆ భయం కావాలి, అది నేను చెప్పేవాడిని. అసలు భయం కాదు, ఫ్రెండ్లీగా ఉండాలా. వచ్చినవాడిని రిసెప్షన్లు పెట్టాము, వచ్చి కూర్చోబెట్టు, మాట్లాడు, వాడి కొంచెం మాట సాయం చేస్తే వాడు కూడా కంఫర్ట్ ఫీల్ అవుతాడు అని. అట్లా మిస్బిహేవ్ చేసిన కంప్లైంట్లు వచ్చినా, అనవసరంగా ఎవరైనా కొట్టిన కంప్లైంట్ డబ్బుల కోసం అదే సెటిల్మెంట్ల కోసం కొడతారు, అలాగ వస్తే చాలా స్ట్రాంగ్గా యాక్షన్. మీ లెవెల్లో వరకు బాగానే ఉంది సార్. కింద లెవెల్లో వచ్చేసరికి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు కొంచెం వల్గర్గా మాట్లాడడం వల్లే పోలీసులకి ఇమేజ్ దెబ్బతింటుందని. వల్గర్గా మాట్లాడడము, వచ్చినవాడిని బెదిరించడము అవి చెప్తుంటాం. దానివల్లే పోలీస్ ఇమేజ్ దెబ్బతింటుందన్నది. ఇప్పుడు చాలా కంప్లైంట్లు వస్తే సస్పెండ్ చేయడం, చాలామంది నేను సస్పెండ్ చేశా అట్లా. కానీ అది ఏమవుతుందంటే ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా ఆ యాటిట్యూడ్ స్లోగా మారుతుంది, చాలా టైం తీసుకుంటుంది, కానీ మారుతుంది. కానీ అప్పట్లో ఒక డిఐజీతో కూడా మీ వివాదం దేనివల్ల అండి? అప్పుడు డిఐజీతోనా? ఆ వివాదం ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ గురించి అయింది. ఆ ఎస్ఐ మీద కంప్లైంట్లు వస్తున్నాయి. వాడు మంచి ఎస్ఐ, గట్టిగా పనిచేసేవాడు. ఈయన అంటారు కంప్లైంట్లు వస్తున్నాయి అంటారు. నేను ఎస్బీతో ఎంక్వైరీ చేయించాను, ఆ డిఎస్పీ మంచి డిఎస్పీ, ఆయనతో రిపోర్ట్ తెచ్చుకుంటే క్లీన్ చిట్ వస్తుంది. నాయకని ఉండేవాడు ఒకడు. తర్వాత డీజీ ముందు జరిగింది గొడవ. డీజీ ఉండని అని, డీజీ ఎవరు? దినేష్ రెడ్డి గారు. సరే ఉండనిలే ఎస్ఐ అన్నాడు ఆయన, అంతే తప్ప వేరే వివాదం ఏం లేదు. కానీ అప్పట్లో ఏలూరులో ఒక ఆయన ఉండేవాడండి, ముస్లిం ఆయన, పోలీస్ పోస్టింగ్లు ఇప్పించేవాడు. నేనున్నప్పుడు లేడు ఆయన. ఎందుకంటే మేము వాళ్ళతో మాట్లాడలేదు. నేను కానీ నా డిఐజీ గారు కూడా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, అప్పుడు డీజీ ఎంటర్టైన్ చేయలేదు ఆయన్ని. మా టైంలో రాలేదా, తర్వాత మళ్ళీ ఫోకస్లోకి వచ్చాడు. అతను అరెస్ట్ కూడా అయ్యాడు తర్వాత. మీరు ఏ డీజీ అయితే అతన్ని ఎంకరేజ్ చేస్తారో అదే డీజీ అతను బ్రోకర్ అని చెప్పి అరెస్ట్ కూడా చేయించారు. అయితే మా టైంలో పోస్టింగ్స్ ఎట్లా జరిగేవంటే, డిఐజీ దగ్గర కూర్చుండేవాళ్ళం, ఇన్స్పెక్టర్ల పోస్టింగ్ డిస్కస్ చేసేవాళ్ళం. డిస్కస్ చేసిన తర్వాత ఐజీకి పంపేవాళ్ళం, ఐజీ ఇమీడియట్గా అప్రూవ్ చేసేవాడు, అయిపోయేది అంతే. సో ఇక వాళ్ళు చెప్పే క్వశ్చన్, పోస్టింగ్లు ఎస్ఐలకి ఏ విధంగా ఏ కేటర్లు ఇస్తుంటారంటే కేటగిరీ ఏముంటుంది? ఎస్ఐ పోస్టింగ్స్ ఎస్పీఏ చేస్తాడు, డిఐజీ ఇన్స్పెక్టర్ పోస్టింగ్స్ డిఐజీ చేస్తాడు. అయితే ఎస్ఐ పోస్టింగ్స్ ఎస్పీ ఫైనలైజ్ చేసి, అంటే కమిటీ ఉంటుంది, ఎస్పీ అడిషనల్ ఎస్పీ కమిటీ, ఆయన వాళ్ళిద్దరూ డిఐజీకి పంపిస్తే డిఐజీ అప్రూవ్. అది ఫార్మల్ అప్రూవల్. ఏదైనా వీరు ఏదైనా చెడ్డ వాళ్ళు. అందులో పొలిటికల్ పోస్టింగ్లు ఏమి ఉంటాయి? పొలిటికల్ పోస్టింగ్స్ అంటే ఎమ్మెల్యే లెటర్స్ ఉంటాయి, ఆ లెటర్స్ బట్టే చేస్తుంటాం. బట్ రెప్యుటేషన్ బాగలేదు అంటే మాత్రం రిజెక్ట్ చేసేవాళ్ళం. కానీ ఒక పొలిటీషియన్ లెటర్ ఇస్తే ట్రాన్స్ఫర్ చేస్తుంటే అతనికి డిపార్ట్మెంట్ మీద ఇంకా లాయల్టీ తక్కువ ఉంటుంది, లాయల్టీ ఎక్కువ అటే ఉంటుంది. సిస్టమ్ అట్లా అయ్యింది. రెసిస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కొన్ని. ఈ పొలిటీషియన్స్ చెప్పినా అంటే వాడి మీద పెద్ద నెగిటివ్గా లేకపోతే ఇచ్చేసేవాళ్ళం. వాళ్ళకి మాత్రం చెప్పేవాళ్ళం, నువ్వు పోస్టింగ్ తెచ్చుకున్నా కంప్లైంట్ వస్తే మాత్రం నేను ఛార్జ్ మెమో ఇవ్వడము, సస్పెన్షన్లు అవన్నీ మామూలే. కానీ కొన్ని పోలీస్ స్టేషన్ అంటే మీరు నాకు ఏ పొలిటీషియన్ కూడా వాడిని సస్పెండ్ చేయొద్దు, వాడి మీద యాక్షన్ తీసుకోవద్దని చెప్పలేదు. కానీ అక్కడ నాకు పలానా ఎస్ఐ కావాలి, పలానా సిఐ కావాలంటూ లెటర్లు ఇస్తారు కదా. ఇస్తారు, ఒకసారి 2-3 ఇస్తారు. అది ఆ కల్చర్ ఆ జిల్లాలోనే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆ జిల్లా కదండి మొత్తం టోటల్గా అన్ని, తర్వాత స్ప్రెడ్ అయింది. ఫస్ట్ ఆ జిల్లాలోనే ఉండేది. సార్ మీరు చెప్తున్న వెస్ట్ గోదావరిలో అంటే మీరు పీరియడ్ కాకుండా జనరల్గా మీరు మాట్లాడుతున్నారు ఈస్ట్ అండ్ వెస్ట్ జిల్లా, గోదావరి 2 జిల్లాల్లో ఎస్ఐ ఎక్కడైతే పనిచేస్తాడో అదే సబ్ డివిజన్లో అక్కడే సీఏ అవుతాడు, అదే సబ్ డివిజన్లో డిఎస్పీ అవుతాడు. ఇది ఎలా సాధ్యం సార్? అది ప్లస్ ఆయన ఎక్కడ నెక్స్ట్ పోస్టింగ్ వస్తానే విషయం కూడా ముందే చెప్పుకుంటాడు. అలాంటి ఎస్ఐ చిన్న తప్పు దొరికినప్పుడు సస్పెండ్ చేసి అవతల తోసేయాలండి. కానీ అక్కడే ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఒక సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ పనిచేశారు అనుకోండి, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ 2 years తర్వాత వేరే సబ్ డివిజన్ వెళ్ళాలి. కానీ అదే సబ్ డివిజన్లో అతను ఇంకొక పోలీస్ స్టేషన్ పని ఏం చేస్తాడంటే ఆ ఎమ్మెల్యేని పట్టుకొని పక్క ఎమ్మెల్యేనో పట్టుకొని లెటర్ తెచ్చుకుంటాడు, ఆ ఎమ్మెల్యే ఇన్సిస్ట్ చేస్తుంటాడు. కానీ నిబంధనల ప్రకారం ఆయన సబ్ డివిజన్ మారిపోవాలి కదా. మారుస్తుంటామండి. కానీ చాలామందికి అంటే మీ జిల్లానే కాదు పక్క జిల్లాలో కూడా అదే కల్చర్ కనిపిస్తుంది. తర్వాత మీరు అన్నట్లే మిగతా స్టేట్లకు వచ్చింది. ఒక ఎస్ఐ ఒక సబ్ డివిజన్లో చేసి అదే సబ్ డివిజన్లో పక్క పోలీస్ స్టేషన్ చేస్తాడు, ప్రమోషన్ వచ్చి అక్కడ అదే సబ్ డివిజన్లో సీఏ చేస్తారు, అదే సబ్ డివిజన్లో డిఎస్పీకి వస్తాడు. సిఐలు కూడా మేము అట్లా ఇవ్వలేదండి మా టైంలో. మీరు టైం కాదని జనరల్గా జరుగుతుంది. పొలిటికల్ మేనేజ్ చేయడం ఇదంతా, ఎమ్మెల్యేని పట్టుకొని మేనేజ్ చేయాలి. ఎమ్మెల్యేలు తప్పులేదు, వీళ్ళే పోయి నేర్పినవి అవన్నీ. ఈ చెప్పాను కదా, వెస్ట్ గోదావరిలో 3 ఎస్ఐలో సిఐలో ఎప్పుడో 80s అనుకున్నారంట, నువ్వు ఇక్కడ వేయించుకో, నువ్వు అక్కడ వేయించుకో అని. పొలిటీషియన్స్ని పట్టుకొని ఆ కల్చర్ అక్కడే మొదలైంది, అది స్టేట్ అంతా స్ప్రెడ్ అయింది. కానీ వెస్ట్ గోదావరిలో ఒక ఇన్స్పెక్టర్
కానీ తలుచుకుంటే ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేయిస్తారనేది ఒక నానుడు ఉందండి. అది ఎస్పీ బట్టి. ఎస్పీ తలుచుకుంటే ఆ ఇన్స్పెక్టరు 2-3 ఏళ్ళు కూడా ఉద్యోగం చేయకుండా సస్పెన్షన్లో ఉండగలడు. కానీ ఎక్కువ మందికి ఆ సెగ తగిలింది అనేది, అంటే మీకు తగలకపోవచ్చు, చాలామంది అక్కడ ఇన్స్పెక్టర్లు చాలా బలంగా ఉంటారని అంటారు. అంత కరెక్ట్ కాదండి. అదేంటంటే పొలిటీషియన్స్తో బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడమే తప్ప ఇన్స్పెక్టర్లు అంత పవర్ఫుల్గా ఎవరు లేరు. నేనైతే చూడలేదు ఆ ముందు ఎప్పుడు. అంటే మీకు ఎదురే ఉండదు సార్. వెస్ట్ గోదావరి తర్వాత ఎక్కడికి వచ్చారు? వెస్ట్ గోదావరి తర్వాత ఎల్బీ నగర్. కొన్ని రోజులు ఏసీబీ పనిచేసి ఎల్బీ నగర్కి వచ్చా. ఏసీబీకి కొంతకాలం ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? ఏసీబీకి అప్పుడు పోస్టింగ్ వేస్తే కాంట్రవర్సీ అయింది. నేను తీసుకోను అన్నారు ఏడీజీ ఇన్ఛార్జ్. గవర్నమెంట్ ఏమో ఏముందో చెప్పు, ఎందుకు వద్దు అని కరస్పాండెన్స్ జరిగింది. అప్పుడు అన్ని న్యూస్ పేపర్లు హెడ్లైన్స్లో కూడా వచ్చింది. తర్వాత ఈ ఏసీబీలోనే తీసుకున్నారు నన్ను. తర్వాత నేను కూడా నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఎందుకంటే అంతకుముందు 5 ఏళ్ళు అప్పుడు ఏసీబీ డీజీ గారు ఏం రిపోర్ట్ ఇచ్చారా? ఏసీపీ ఏడీజీ ఇన్ఛార్జ్ సూటబుల్ కాదన్నాడు. ఎందుకో చెప్పలేదు మరి. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, తర్వాత మా బంధువు ఒక ఆయన ఇంపార్టెంట్ పొలిటీషియన్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు మీద కేసు ఉంది అని. అది చెప్తే నాకు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు, ఎందుకంటే నేను 5 ఏళ్ళు చేశాను అని. తర్వాత ఎల్బీ నగర్ నాకు వేశారు. ఎల్బీ నగర్లో 1 ఇయర్ ఉన్నాను. ఎల్బీ నగర్ జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. దిల్షుక్ నగర్ బ్లాస్ట్ జరిగింది. సో అదొక బ్యాడ్ ఇన్సిడెంట్. అక్కడికి పోయి వెళ్ళి ఆ బాడీని షిఫ్ట్ చేయించడము. అయితే మాకు ఎతగ్గా చందన బ్రదర్స్ ముందు కెమెరాలు ఉన్నాయి. ఆ 2 కెమెరాల్లో వాళ్ళు కనబడ్డారు. ఒకటి సైకిల్ మీద వెళ్తూ వెనక ఇంకోటి సైకిల్ మీద వెళ్ళడం. తర్వాత ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ అయింది. ఎన్ఐఏ పట్టుకుంది వాళ్ళని. అంటే అప్పుడు ద్వారకా తిరుమల గారు కమిషనర్. ఆయన కమిషనర్. కానీ ఎల్బీ నగర్లో మీరు అంటే డంపింగ్ యార్డ్ ఉండేదండి, డెడ్ బాడీస్. అది ఎందుకంటే ఇబ్రాహీంపట్నం ఏరియాలో, తర్వాత కొంతవరకు ఆయతనగర్ కూడా అంతా అడవి ప్రాంతము, కొండలు, రాళ్ళు ఉండేవి. మెయిన్ రోడ్లు ఉంటాయి. ఎక్కడో అఫెన్స్ చేయడం, ఇక్కడ వచ్చి పడేసిపోవడం. అట్లా 2-3 కేసులు డిటెక్ట్ అయినాయి. కొన్ని కాలేదు. మనకు తెలియదు ఎవరో. సార్ ఎల్బీ నగర్లో మీరు చేసిన మంచి వర్క్ ఏమన్నా? ఎల్బీ నగర్లో పెద్ద ఏంటంటే ఈ చీటింగ్ కేసుల మీద పడ్డాను బాగా. ఎందుకంటే ల్యాండ్ పేరుతో చాలా మోసాలు చేస్తారు. ఎక్కువ సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి కదా అక్కడ. ఏంటంటే ముఖ్యంగా వనస్థలిపురం డివిజన్లో ఇప్పుడు మీ ల్యాండ్ని ఇంకొకటి అమ్మేస్తాడు. మా వాళ్ళు వెళ్ళడం, వాడిని అరెస్ట్ చేయడం, ఛార్జ్షీట్ వేసేయడం, అది ప్రూవ్ కాదు. సో నేను ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే ప్రతి కేసులో కూడా వీడి కాదు అని చెప్పి వాడి సంతకాలు తీసుకొని ల్యాబొరేటరీకి పంపించి పక్కా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ అయిన తర్వాతే ఛార్జ్షీట్ వేయమని. ఓకే, అరెస్ట్ చేసుకో, కానీ వాడి సంతకాలు వీడివి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో తీసుకొని వేలిముద్రలు తీసుకొని పక్కా సైంటిఫిక్గా చేయించే అదంతా చెప్పి ఎట్లా చేయాలో అది చేయించాం. ఓకే సార్, మీరు చెప్తున్నట్లుగా ఎల్బీ నగర్లో చీటింగ్ కేసులు కానీ లేదా ల్యాండ్ డిస్ప్యూట్ కేసులు ఛార్జ్షీట్ వేయాలంటే ఒక 420 కేసు అయిందనుకోండి. ఛార్జ్షీట్ వేయాలంటే ఎలాంటి నామ్స్ ఉండాలండి, ఎలాంటి ఎవిడెన్స్ ఉండాలి? ఆ కేసు మామూలుగా ఏంటంటే ల్యాండ్ చీటింగ్ కేసులు అవి. వాడు ఏం చేస్తాడు, మీకు ఆల్రెడీ ఎవరికో అమ్మేసిన ల్యాండ్ అమ్మడమో, లేదంటే మీ ల్యాండ్ని ఇంకెవడో మీరని చెప్పి అమ్ముతాడు. దాంట్లో ఏమీ లేదు. కేసు కట్టగానే కంప్లైంట్కి ఎగ్జామిన్ చేసి సబ్ రిజిస్ట్రార్కి ఉత్తరం రాసి ఈ ల్యాండ్ ఒరిజినల్గా ఎవరికి రిజిస్టర్ అయింది, తర్వాత ఎవడు అమ్మాడు, అమ్మినోడు ఉంటాడు కదా, ఒరిజినల్గా కొనుక్కున్నోడు ఎవడైతే నా పేరు మీద అమ్మారన్నాడో వాడి సంతకము, అమ్మినోడి తర్వాత రెండోసారి అమ్మాడు అన్నారు కదా, ఆ సంతకం ఒరిజినల్ సంతకం ల్యాబొరేటరీకి పంపిస్తే కాదని ప్రూవ్ అయిపోతుంది. ఆ పని చేయరండి మా వాళ్ళు. ఎందుకండి? ఎందుకంటే అంత శ్రమ పడాలి. అంటే పని ఒత్తిడి కూడా అనుకోవచ్చు కదా. పని ఒత్తిడిలో ఇవి చేయాలి, తప్పదు. పని ఒత్తిడి ఉంటే 4 రోజులు పని 8 రోజులు చేయి, 10 రోజులు చేయి, కానీ చేయాల్సిందే. ఛార్జ్షీట్ 90 డేస్లో అయిపోతే బెయిల్ వస్తుందని కూడా అదొక ప్రెజర్ ఉంటుంది. అది బెయిల్ 15 రోజులకో 20 రోజులు కూడా వస్తుంది బెయిల్. అది చెప్పాలి మ్యాజిస్ట్రేట్కి. ఇంకోటి, కోర్టుతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయరు. వెళ్ళాలి కోర్టుకి, కోర్టులోకి వెళ్ళి కూర్చోవాలి. అది నా మోషన్. కరెక్టే, మీరు చెప్పినవన్నీ చేయాలంటే ఒక ఎస్ఐకి ఎస్హెచ్ఓకి చాలా టైం ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత టైం స్పెండ్ చేయడం లేదు. యాజిటేషన్ ఉండేదండి, దానివల్ల డిస్టర్బ్ అయ్యేది. నేను అనేది అన్ని కేసులు అక్కర్లేదు, ఇంపార్టెంట్ కేసులు చెయ్యి, చీటింగ్ కేసులు చెయ్యి. ల్యాండ్ మరి వాడికి మోసం జరుగుతుంది కదా, నువ్వు ఉన్నది ఎందుకు? అరే కాపాడాలి. సో ఇలా పై స్లిప్ షాట్ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల కేసు పోతుంది. వాడు నన్ను ఏం చేయలేవు అంటాడు. మేబీ కుమ్ము కూడా అవ్వచ్చు మన వాళ్ళు, కొంతమంది కుమ్ము కూడా అవ్వచ్చు. సో అలాగే చేసిన ఇన్స్పెక్షన్లో పట్టుకున్న దాంట్లో ఛార్జ్ మెమోలు కూడా నేను ఇవ్వడం జరిగింది. కానీ ఇదేంటంటే ఆ వ్యవస్థలో ఇది రావాలి, బై డిఫాల్ట్ ఈ కేసు వచ్చింది అంటే ఇవి 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 అని రావాలా. పోలీసులు ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఇంటర్ఫియర్ అవుతున్నారని ఒక అలిగేషన్ బాగా ఉంటే, అప్పుడు ఆనంద్ గారు కమిషనర్ ఉన్నప్పుడు కూర్చొని ఒక ఆర్డీఓని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, మన ఆఫీసర్స్ని కూర్చోబెట్టి ఏం చేయాలి,
మన చెడ్డ పేరు రాకూడదు అంటే ఎంతవరకు ఇంటర్ఫియర్ అవ్వచ్చు, ఏ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వచ్చు, ఇంటర్ఫియర్ అయినా కూడా ఎంతవరకు, అంత గైడ్లైన్స్ తయారు చేశారు. అప్పుడు మంచి గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. మరి ఎంతవరకు అది పాటిస్తున్నారో తెలియదు కానీ. సార్ తర్వాత ఎల్బీ నగర్ నుంచి ఎల్బీ నగర్ అయిపోయిన తర్వాత నాకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాన్స్ఫర్ అయింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నల్గొండలో చేశాను 1 year. అది నాకు సర్ప్రైజ్ అయ్యింది, ఎందుకంటే ఇంకా డిఐజీ వచ్చే ముందు జనరల్గా సీనియర్ అడిషనల్ ఎస్పీగా ఎవరికో చేస్తారు. నల్గొండ కూడా చిన్న యూనిట్, ఏదో మామూలు టార్గెట్లు ఇస్తారో టార్గెట్లు ఫుల్ఫిల్ చేస్తాము. తర్వాత సిసిఎస్ కొన్ని రోజులు చేసిన తర్వాత సిఐడిలో జాయిన్ అయ్యా. సిఐడి డిఐజీగా జాయిన్ అవ్వగానే వచ్చిన, అఫ్కోర్స్ నేను ఎకనామిక్ అఫెన్సెస్ చూసేవాడిని, వేరే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఎకనామిక్ అఫెన్సెస్ కానీ 2 ఇంపార్టెంట్ కేసులు నన్ను చూడమన్నారు. ఒకటి ఎంసెట్ కేసు, రెండోది మోహన్ రెడ్డి కేసు. ఎంసెట్ కేసులో అసలు ఎట్లా జరిగింది ఏంటి అనేది క్లూ లేని దాన్ని బాగా కష్టపడ్డారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, బాగా అనుమానితుల మీద వాళ్ళ అనాలిసిస్ చేసి అలాగ ఒక సీక్వెన్స్కి వచ్చింది. నేను ఉండగా ఆల్మోస్ట్ ఒక 80% అయ్యింది. ఇక్కడ బీహార్లో స్టార్ట్ అయింది కదండి. బీహార్ గ్యాంగ్ స్టార్ట్ చేసింది. ఆ బీహార్ గ్యాంగ్ ఢిల్లీకి వెళ్ళి జేఎన్టీయూ వాళ్ళు ఏమంటారంటే, మేము ఆ అనామకంగా ఉండే ఒక ప్రెస్కి ఇచ్చాము, అది ఎవరికి ఎక్స్పోజ్ కాకూడదని అంటాడు. ఆ ప్రెస్లో పనిచేసేవాడిని పట్టుకొని వాడి ద్వారా తీసి ఇది తెలంగాణ అని తెలిసి కూడా చేశారు. అది సక్సెస్ఫుల్గానే చేసాము. అప్పటికి నేను ఉండగా 70% అయిపోయింది. ఆ తర్వాత మిగతా ఫాలోఅప్లో కంప్లీట్ అయింది. ఒక పెద్ద ఛాలెంజే. ఈ మోహన్ రెడ్డి కేసు కూడా బాగా కంప్లైంట్ రావడం వలన చేసి అది కూడా తొందరగా చేయడం జరిగింది. ఛార్జ్షీట్ చాలా తొందరగా వేసాము మోహన్ రెడ్డి కేసులో. కానీ మోహన్ రెడ్డి కేసులో అది మీరు అన్నట్లుగా కన్విక్షన్ వస్తుందంటారా, అక్విట్ అవుతుందంటారా? అది 2 మెయిన్ కేసు. ఎవరైతే ఒక ఆయన కాలేజ్, ఆ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ మెయింటైన్ చేసి ఆయన చనిపోయాడో అంతవరకు గట్టిగానే ఇన్వెస్టిగేషన్ ఉంది. మిగతా కేసులన్నీ అంటే అది 306 కదండి. 306. మిగతా కేసులన్నీ ఏంటంటే ఎప్పుడో వీళ్ళు మార్టిగేజ్ చేసి అప్పు తీర్చకపోతే అది తీసేసుకున్నాడు. అవి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అవి కష్టం నిలవడం, ఎందుకంటే నిన్ను బెదిరించి రాయించుకున్నాడో బలవంతంగా రాయించుకుంటే ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత ఈ కేసు అయిందని ఇచ్చిన తర్వాత దానికి వెయిట్ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ 1-2 కేసులు ఎగ్జిక్యూట్ అయినాయని విన్నాను నేను. సార్ 306 ప్రూవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు కదా సార్. 306లో మనం పెట్టేది అతనికి చావు తప్ప మరే మార్గము లేని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తేనే 306 ఎస్టాబ్లిష్ అయినట్టు. వాడు చనిపోతే ఇతను ఏదో చిన్న ఇబ్బంది పెడితే చనిపోతే మనం 306 పెడతాం, కానీ కేసులన్నీ కోర్టులు కొట్టేస్తున్నాయి. కానీ 306లో ప్రూవ్ చేసే బాధ్యత మీదే ఉంది కదండి. ఏదైనా పోలీస్దే రెస్పాన్సిబిలిటీ. అయితే ప్రూవింగ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అనేది కష్టం. సార్ తర్వాత సిఐడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? వరంగల్ రేంజ్ డిఐజీ. అప్పటికి నక్సలిజం చాలా వరకు, అయితే ఈ ఖమ్మం బార్డర్లో ఉంది నక్సలిజం, ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంది. అటునుంచి వచ్చినప్పుడల్లా మనకి ఇబ్బంది అయ్యేది. అయితే మనం చాలా అలర్ట్గా ఉన్నాం. మన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ పోలీసుని బ్లేమ్ చేస్తారు. అక్కడ సిఆర్పిఓలు ఏమంటారంటే, వీళ్ళు ఏం చేయకుండా మా మీద వదిలేస్తున్నారు, లోకల్ పోలీసు చేయాల్సింది మా చేత చేపిస్తున్నారు, అందుకే మేము చచ్చిపోతున్నాం అని సిఆర్పిఓలు అంటారు. ఏదేమైనా మన బార్డర్లో మాత్రం చాలా అలర్ట్గా ఉన్నారు మన వాళ్ళు, బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆ వరంగల్ ఖమ్మం బార్డర్ తీసేస్తే నక్సలిజం లేదు. అలాగే కరీంనగర్లో కొన్ని ఏరియా, ఆ టైంలో ఒక ఎన్కౌంటర్ కూడా అయినట్టుంది కదండి ఖమ్మం సరిహద్దులు మీరున్న టైంలో? లేదు, మేము ఉన్న టైంలో కాలేదు. ముందు అయింది, కొంచెం వెళ్ళడానికి ముందు అయింది. అది కూడా ఛత్తీస్గఢ్ బార్డర్కి అవతలే జరిగింది, మన టీమ్స్కే జరిగింది. అంటే బార్డర్లో మనకు తెలియదు కదా ఈ బార్డర్ అని, వెళ్ళిపోయేటప్పుడు మనం నైట్ వెళ్ళిపోతాం. అంతకుముందు ఒక పెద్ద ఎన్కౌంటర్ అయింది, మన టీమ్సే వెళ్ళి చేసాయి, అంటే వాళ్ళతో కలిపి వెళ్ళి చేసాయి. జాయింట్లీ మీటింగులు పెట్టుకునే వాళ్ళం, సిఆర్పిఓలు వచ్చేవాళ్ళు, కోబ్రా వాళ్ళు వచ్చేవాళ్ళు. సో అన్ని జాయింట్ ఆపరేషన్సే చేసేవాళ్ళు, ఏదో మీరు మాది మేము అనేది లేదు, కలిసే చేస్తుంటాం. 15-20 కిలోమీటర్ల వరకు మన గ్రిప్ ఉండేది ఛత్తీస్గఢ్లో. అది దాటిన తర్వాత సరైన రోడ్స్ లేవు, వేస్తున్నారు రోడ్స్ ఇంకా. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్. మీరు చెప్తున్నట్టు చెర్ల వెంకటాపురం వైపు అంటున్నారా, లేదంటే చెర్ల వెంకటాపురమే? అంటే మనకి 15 కిలోమీటర్ వరకే మనకి గ్రిప్ ఉంది. అంటే మన 15 కిలోమీటర్ల వరకు మనకి ఛత్తీస్గఢ్లో నాలెడ్జ్ ఉంది మనకి. ఆ తర్వాత ఇక డీప్ ఇన్సైడ్ ఛత్తీస్గఢ్ మనకేం లేదు, మెయిన్ ఈ ఏరియానే ఉందండి. కానీ అదే టైంలో ఆదిలాబాద్లో కూడా ఒక పెద్ద ఇష్యూ జరిగింది. అయితే ఈ నక్సలైట్ ప్రాబ్లం ఛత్తీస్గఢ్లో ఉండంగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాం. దానికి చాలా బందోబస్తు చేయాల్సి వచ్చేది, జాగ్రత్తగా ఫోర్సులు పెట్టి, సిఆర్పిఎఫ్ కంపెనీస్ పెట్టి, పెటూన్స్ కంపెనీస్ పెట్టి అది అరేంజ్ చేయడం వల్ల అయిపోయింది అంతా, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా. అవును. కానీ ఆదిలాబాద్లో ఈ లంబాడీస్కి గోండ్లకి గొడవ అయింది బాగా. గోండ్లు ఏమంటారంటే, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు రావాల్సిన ఉద్యోగాలు రిజర్వేషన్లో అన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు అని వీళ్ళు అంటారు.
వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మహారాష్ట్రలో వాళ్ళు బీసీలు ఇక్కడికి వచ్చి అవుతున్నారు అని వాళ్ళు అంటారు. వాళ్ళకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి వాళ్ళు చాలా చెప్తే వాళ్ళు ఇంపేషెంట్గా ఉండేవాళ్ళు. ఏదో చిన్న ఇష్యూలో ఒక వాళ్ళ దేవత మీద ఎవరో చెప్పుల దండలు వేశారు అని ఒక 5,000 నుంచి 8,000 దాకా గోండ్లు గ్యాదర్ అయ్యారు ఒక విలేజ్లో. అక్కడికి మా ఎస్పీ కూడా వెళ్ళడం జరిగింది. ఎస్పీ వెళ్ళి సర్ది చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంతా అయిపోయి వీళ్ళు వెళ్ళిపోతూ ఉండగా ఆఖరి నిమిషంలో ఎవరో రాళ్ళు విసిరారు. దాంతో గోండ్లందరూ వచ్చి లంబాడి ఊర్ల మీద పడి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం జరిగింది. ఆ నైట్ జరిగింది. తర్వాత అంతా సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. అంటే మీరు చెప్తున్న లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎంత టైంలో రీచ్ అయ్యి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు? వెళ్ళారు అప్పటికి. వెళ్ళిన వాళ్ళు రాళ్ళు మా మీద కూడా రాళ్ళు వేశారు. అంటే రాళ్ళు వేసి దూరం పెట్టడానికే కానీ వాళ్ళ టార్గెట్ అంతా ఈ లంబాడీల ఆస్తులు. మనుషులు కూడా కొట్టలేదు, ఆస్తులు అనమాట. వాళ్ళు ఏమంటారంటే ఇవి మావి అంటారు. చెప్తే వినరు. ఇప్పుడు ఫైర్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే మనం టియర్ గ్యాస్ కొట్టి కంట్రోల్ చేసాము. ఫైరింగ్ చేసి మరి అది ఇంకెక్కడ దారి తీస్తుందో అని ఆ రోజు ఫైర్ చేయలేదు. బట్ చాలా చోట్ల టియర్ గ్యాస్ కొట్టి, కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేసి మొత్తం కంట్రోల్ అయితే అయ్యింది. అయితే ఆ 2-3 గంటల వ్యవధిలో డ్యామేజ్ జరిగింది. చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యారు వాళ్ళు. ఈ ఫోన్లలో మెసేజ్లు పెట్టుకోవడం, వెళ్ళిపోవడం. అప్పటికే ఛార్జ్డ్గా ఉన్నారు బాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ప్రొటెస్ట్ మీటింగ్కి వస్తామని ఆసిఫాబాద్కి వస్తామంటే 20 కిలోమీటర్ల దూరంలో ఫోర్స్ పెట్టి ఆపేశాం. దిగిపోయారు లారీలు. ఆ 20 కిలోమీటర్లు నడుచుకొని వచ్చేసారు, వచ్చి చుట్టుముట్టారు కలెక్టరేట్. ఆ రోజు కూడా వాటిలో వాళ్ళ స్టామినా ఉందండి, వాళ్ళలో ఉంది. వాళ్ళ కోసం చాలా చేసాం మేము. ఇన్ఫాక్ట్ మా ఆసిఫాబాద్లో మారుమూల గ్రామంలో 4 కిలోమీటర్లు రోడ్ వేయించి ఎస్పీ వాళ్ళకి ఒక బస్ అరేంజ్ కూడా చేశాం. నేను ఎస్పీ వెళ్తే చాలా ఘనంగా సన్మానం చేశారు. కానీ ఈ ఇష్యూలో ఎందుకో వాళ్ళు ఏమంటారంటే ఇదంతా గోండ్వానా ఏరియా, గోండ్వానా ల్యాండ్ మాది అంటారు. అదే ఎప్పటి నుంచో నడుస్తుంది కదా. నడుస్తుంది సార్. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత మళ్ళీ సిఐడికి వచ్చి, సిఐడిలో పెద్ద కేసెస్ ఏమి ఇంపార్టెంట్ కేసులు ఏం లేవు, రిటైర్ అయిపోయాయి. ఓకే సార్. టోటల్గా మీ సర్వీస్లో ములుగు నుంచి ప్రారంభమై సిఐడితో ఎండింది. మీకు నచ్చిన ఎస్పీలు ఎవరు? మీకు నచ్చిన బాగా నచ్చిన, అంటే ఎస్ఏ అవ్వచ్చు, సిఏ అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు, హోంగార్డ్ కూడా అవ్వచ్చు, వీళ్ళు నాతో బాగా పనిచేశారు, సర్వీస్ చేశారు, మంచి నాలెడ్జ్ ఫెలోస్ అని చెప్పి ప్రతి పోస్టింగ్లో కూడా ఉంటారు. కొంతమంది బాగా లాయల్గా పనిచేసిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మా గవర్నమెంట్లో కొంతమంది ఇన్ఫార్మెంట్లు ఉండేవాళ్ళు ములుగులో. అలాగే ఏలూరు వెళ్ళినప్పుడు ఉమామహేశ్వరరావు అని చెప్పి ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు, చాలా చాదస్తపు ఇన్స్పెక్టర్. అప్పుడు వేగనూరులో 6 ఎంతమందినో మర్డర్ అయింది కేసు. అది ఇన్వెస్టిగేట్ చేశాడు సిఐడిలో ఉండి, కన్విక్షన్ తెచ్చాడు. అది కేవలం ఈయన ఇన్వెస్టిగేషన్ వల్లనే వచ్చింది. ఆయన సిడి ఫైల్స్ చాలా బాగా రాసేవాడు. ఏలూరులో సిడి ఫైల్స్ చాలా బాగా రాసేవాళ్ళు. సో అవన్నీ వాళ్ళని పిలిపించుకొని ఆయన రాసినవన్నీ చదువుకుండేవాడిని. అలా నేర్చుకున్నాను ఆయన ఒకడు. తర్వాత విజయవాడలో పనిచేస్తున్నప్పుడు దుర్గారావు అని చెప్పి ఒక 5 టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ ఉండేవాడు. వాడు మా ఎస్ఐలందరికన్నా ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, తనే కొట్టుకొచ్చేస్తాడు. తను కూడా నేనైతే ఈ కేసు ఇట్లుందని ఇలా కొట్టు అనేవాడిని, అంత బ్యూటిఫుల్గా కొట్టేవాడు. సో అలాంటి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పేవాడిని. అతను ఒకడు అట్లా ఉన్నారు ఒక్కొక్క చోట. వెస్ట్ గోదావరిలో దీంట్లో చాలా ముసాయిది, మన కంప్యూటరైజేషన్లో వెస్ట్ గోదావరి చాలా ముందుండేది. ఎందుకంటే ఒక లేడీ ఉండేది, ఆమె బాగా కష్టపడి తీసుకొచ్చింది. ఇట్లా ఒక్క దగ్గర ఒక్కొక్కరు చేసేవాళ్ళు. ఎస్పీలు ఎవరండి మీకు బాగా? ఎస్పీలు అంటే నేను చేసిన ఎస్పీల గురించి నేను చెప్పగలను. డీజీలు అందరూ మంచోళ్ళేనండి, డీజీ అంత మంచి ఆఫీసర్లే డీజీలు. నేను చేసిన ఎస్పీలో ఫస్ట్ గౌతమ్ సావంగ్ మా ఎస్పీ. తర్వాత వెస్ట్ గోదావరిలో నారాయణ గారు, పున్నారావు గారు ఉండేవాళ్ళు. పున్నారావు గారు చనిపోయారు కదా? ఆయన చనిపోయారు. తర్వాత నేను ఎల్బీ నగర్ వెస్ట్ జోన్ డీసీపీ ఉన్నప్పుడు ప్రసాదరావు గారు, ఆయన అయితే ఎంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే నేను హ్యాండిల్ చేస్తుంటే వచ్చి పక్కసారి మీరు వెళ్ళిపోండి సార్ మేము చూస్తాను, లేదు కానీ నీ పని కానీ అని చెప్పి ఆయన పక్క నుండి పాపం ఉండేవాళ్ళు. తర్వాత మాకు సూర్యప్రకాశ్రావు గారు డిఐజీ, వికే సింగ్ ఐజీ ఉండేవాడు. ఆయన ఫ్లైట్ దిగాడు రాజమండ్రిలో అంటే ఆ రూట్లో ఉన్న ఇన్స్పెక్టర్లందరికీ వణుకు. పోలీస్ స్టేషన్ క్లీన్గా ఉండాలి, చెత్త ఉంటే ఒప్పుకుండేవాడు కాదు. ఒకరిద్దరు సస్పెండ్ కూడా అయ్యారు, ఆ భయం ఉండేది. ఆయన చాలా దీనిగా చూసేవాడు. ఆయన అంత మంచి ఆఫీసర్లే చేశారు. తర్వాత నేను డిఐజీగా ఉన్నప్పుడు నాగిరెడ్డి గారు చాలా బాగుండేది, గైడ్ చేసేవాళ్ళు. నాగిరెడ్డి గారు ఐజీ గారు, డీజీలు అందరూ బాగుండేవాళ్ళు. సార్ ఇప్పుడు ఫైనల్గా 2 క్వశ్చన్స్ అండి. డిపార్ట్మెంట్లో ఆల్రెడీ మీతో పనిచేస్తున్న వాళ్ళు కానీ లేదా మీతో పని చేయకుండా ఉన్నవాళ్ళు
మీరు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అంటే మన డిపార్ట్మెంట్లో రెండు ఉంటాయండి, లాయల్టీగా ఉండాలా, రాయల్టీగా ఉండాలా. పబ్లిక్కి పోలీస్కి మధ్యన ఆ ట్రస్ట్ అనేది ఎందుకు తగ్గిపోకుండా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఒకటి. రెండోది, కొత్తగా డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్. ఇద్దరికీ ఒకటే మెసేజ్ ఉంటుంది. మీరు రాయల్టీ అన్నారు కదా, రాయల్టీ అనేది ఏంటి, హౌ డు యూ డిఫైన్ రాయల్టీ అనే దాన్ని బట్టి ఉంటుంది. రాయల్టీ అంటే నీ ఉద్యోగం, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తే రాయలే అది. లాయల్ అంటే యూ హ్యావ్ టు బి లాయల్. ఎందుకంటే ఏ ఉద్యోగమైనా నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు, గవర్నమెంట్. సో యూ హ్యావ్ టు బి లాయల్ టు ద గవర్నమెంట్ అంటే పబ్లిక్. సో పబ్లిక్కి మనం సేవ చేయాలి. ఈ క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. రెండోది నేను చెప్పేది అంటే పబ్లిక్తో బాగా ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ తెచ్చాం. అసలు యు ఆర్ సపోజ్ టు బి ఫ్రెండ్లీ విత్ ద పీపుల్. మన దగ్గరకు వచ్చే కంప్లైంట్ మన క్లయింట్, మనకు పని కల్పిస్తున్నవాడు కదా ఆయన. సో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటో శ్రద్ధగా విని వాళ్ళకి న్యాయం చేయగలిగితే మనం చేసినట్టే. క్రిమినల్స్, బ్యాడ్ ఫెలోస్తో టఫ్ అంటే ఏంటి, కొట్టేయమని కాదు, చట్టపరంగా గట్టిగా ఉండమని, ఎవిడెన్స్ కరెక్ట్గా బిల్డప్ చేసి శిక్షలు పడేటట్టు చేస్తే. ఈ మధ్యన హైదరాబాద్ సిటీ పోలీసులో చాలామందిని పీడీలో పంపించారు. మరి పీడీలో పంపడం వల్ల వాళ్ళంతా ఒకడు 4 నెలలో 6 నెలలో లేదంటే 2 ఏళ్ళ దాకా ఉండొచ్చు లోపల. స్నాచింగులు తగ్గిపోయినాయి, చాలా అఫెన్సులు తగ్గిపోయినాయి కదా. అలా పర్ఫెక్ట్గా చట్టం ఎంతవరకు మనకి ఇచ్చిందో దాన్ని ఫుల్ యూజ్ చేసుకోవాలా. ఉంది, చట్టంలో చాలా ఉంది. ఇప్పుడు ఈ కేసు ఉందనుకోండి, కొంచెం మనం అంటే హయ్యర్ లెవెల్లో అయితే టైం దొరికినప్పుడు, లేకుంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ కానీ తీస్తే కొన్ని మంచి జడ్జిమెంట్స్ ఉన్నాయి. మీకు చట్టంలో ప్రొవిజన్ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది, అది పట్టుకొని జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు ఈజ్ ఈక్వల్ టు లా అంటారు. దాన్ని బట్టి కూడా చేయొచ్చు. సో చట్టం నేర్చుకోవాలా, మన వర్క్ ప్రొసీజర్ తెలుసుకొని గట్టిగా ఓపికగా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి జనాలందరినీ రాగానే వీడు ఏమి ఇస్తాడు, వీడి దగ్గర ఏం పిండుదాము, మనం ఇందులో ఏమొస్తాయి, అలాంటివి చేస్తే బ్యాడ్ నేమ్ వస్తుంది. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఎంక్వైరీల్లో ఆఫీసర్లుగా కూడా గట్టిగా రాస్తే వాళ్ళు పోతారు. అది చేయాలా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టపడితే సర్వీస్ చేయాలి అనుకుంటే మీరు పబ్లిక్ కూడా మీరంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే పబ్లిక్ చూసే ప్రభుత్వం అనేది పోలీసే. అవును, పబ్లిక్ రెస్పాండ్ అయ్యేది కూడా చాలా ఫాస్ట్గా పోలీసే. మీరు వచ్చి చెప్తే సరే, కొంతమంది పట్టించుకోరేమో, కానీ పట్టించుకునే వాళ్ళు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, అయినా కూడా వస్తుంటాయి సరిగ్గా పట్టించుకోలేదు, అది చేయలేదు అంటారు, కానీ చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యు, కరెక్ట్గా చెయ్యు, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అది సిన్సియర్గా, ఆనెస్ట్గా ఉద్యోగం చేయాలా. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేవాళ్ళు కానీ ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఒకటే మెసేజ్ అంటున్నారు రవిబాబు గారు. అతను చెప్తున్నట్లుగా మీరు మీ డ్యూటీ మీరు చేయండి, తర్వాత సక్సెస్ అంతా ఆటోమేటిక్గా వస్తుంది. పబ్లిక్ వచ్చే వాళ్ళతో మర్యాద మాట్లాడండి, ఆటోమేటిక్గా వాళ్ళు మీకు జీవితాన్ని గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు. ఖచ్చితంగా రవివర్మకు చెప్తున్నట్లుగా ములుగు నుంచే ప్రారంభమైన అతని కెరియర్ సిఐడితో చాలా హ్యాపీగా కొనసాగింది. అతను నక్సలైట్ మూవ్మెంట్ నుండి ఇక్కడ కరప్షన్ వరకు, అంటే ఇక్కడ ఏసీబీ చూశారు, అదేవిధంగా సిఐడి లాంటి మంచి కేసులు, ఎంసెట్లో బీహార్లో స్టార్ట్ అయిన అలాంటి కేసులు చూసి తన కెరీర్లో ఎలాంటి కేసులు చేయొచ్చు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే ఆదిలాబాద్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినట్టు ఎలా చేసాం, అదేవిధంగా వెస్ట్ గోదావరిలో చీటింగ్ కేసులు, తన కెరీర్ మొత్తం చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఇటువంటి విషయాలు అందరూ చూడండి. ఇది ఈ వారం రవి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddi Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe.